సో చాలా కాలం తర్వాత రవి వచ్చిండు. అయాన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ పుస్తకాన్ని మొత్తం చదివి 900 పేజీల పుస్తకం, దాని మీద తన ఛానల్లో ఒక 5 టాక్స్ చేశాడు చాలా ఎలాబొరేటివ్గా, ఒక లవ్ ఫర్ రీడింగ్ అనే ఆస్పెక్ట్. 4 పార్ట్స్, 60 ఎపిసోడ్ చేసిన ఓన్లీ ఫౌంటైన్ మీద. సో ఇప్పుడు దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ అంటే దాని సారాన్ని నేను చెప్పమని అడిగితే ఫస్ట్లో కాస్త అంతదాన్ని ఎట్లా చెప్తాం అనుకుని మళ్ళీ సరే చెప్దాం మొదలు పెడదాం. నేను చెప్పాను ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలాంటి వ్యక్తికైనా ఎట్లాంటి రీడర్కైనా ఈజీగా అర్థం చేసుకోగలిగే లేదా మూలాన్ని పట్టుకోగలిగే విషయాలు ఏమిటి అన్నప్పుడు సరే ఒక టాక్ చేద్దాం స్పాంటేనియస్గా. సో ఇట్ ఈస్ అన్ప్రిపేర్డ్ కాన్వర్జేషన్. సో ఏం చెప్తాడో తెలియదు కానీ ఏ అంశాల వైపు వెళ్తాడో కొంతవరకు తెలుసు నాకు. సో ఇప్పుడు ఈ అయాన్ ర్యాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ గురించి నువ్వు మాట్లాడు. ఓకే. సో దీన్ని ఒక 5 డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్పు. సో ఫస్ట్ దాని కోర్ ఏమిటి చెప్పు అసలు. వాట్ ఈస్ ఫస్ట్ దాని కోర్ వచ్చేసి అయాన్ ర్యాండ్ కోర్ పాయింట్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ కలెక్టివిజం అండ్ ఇండివిడ్యువలిజం. కలెక్టివిజం అనేది పరహితవాదం కింద వస్తుంది, ఇండివిడ్యువలిజం అనేది వ్యక్తివాదం అని అన్నారు. సో పరహితవాదానికి వ్యక్తివాదానికి మధ్య జరిగిన ఒక కాన్ఫ్లిక్టు, ఒక యుద్ధం, ఆ రెండిటి మధ్య జరిగిన పరిస్థితుల తాలూకు సమాచారమే ఈ అయాన్ ర్యాండ్ యొక్క బుక్ అనమాట. సో ఇది మెయిన్ కోర్ పాయింట్. కలెక్టివిజం అండ్ ఇండివిడ్యువలిజం, మనిషి పక్కోడి కోసం బతకాలా వాడి కోసం వాడు బతకాలా అనే పాయింట్ని చాలా క్రిస్టల్ క్లియర్గా 900 పేజీలతో అయాన్ ర్యాండ్ గారు మనకు చెప్పారు. అయితే ఇందులో ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఫ్రెడరిక్ నీషే ప్రస్తావన తెస్తున్నాయి ఇక్కడ. ఫ్రెడరిక్ నీషేది ఏంటంటే చాలా హెవీగా ఉంటుంది టాకు. ఒక బగబగ మండుతున్న సూర్యుడు, ఆ సూర్యుడిలోంచి వచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని నేను మోయలేకపోతున్నాను, సో జనాలకి నేను పంచాలని బయలుదేరుతున్నాను, ఓ జరాతుస్రా అని అంటాడు. అది కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ అయాన్ ర్యాండ్ గారు ఏం చేశారంటే రెగ్యులర్ పీపుల్కి అర్థం కావాలంటే మన చుట్టుపక్కల ఒక రామారావు, సుబ్బారావు, వెంకట్రావు అనే ఒక 4 క్యారెక్టర్ని సృష్టించి, అంటే ఒక ఫిలాసఫీని మన ఇంటి పెరట్లో ఉన్న బావిలో చందమామను కనుక చూపించినట్టుగా రెగ్యులర్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ఆ రెగ్యులర్ క్యారెక్టర్స్ ద్వారా ఇంజెక్ట్ చేసింది. సో అందువల్ల అయాన్ ర్యాండ్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది, మీరు తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇందులో నేను చెప్పాలనుకుంటున్న 3 పాయింట్స్ ఏంటంటే మెయిన్గా అసూయ 1, 2 స్వార్థం, 3 అహంకారం. ఈ 3 పాయింట్లు మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసూయ. అసూయ అనే క్యారెక్టర్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు బుక్ మొత్తంలో అంటే పీటర్ కీటింగ్ అనే క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. సో పీటర్ కీటింగ్ అనే క్యారెక్టర్ ఎలాంటిదంటే తను ఒక ఆర్కిటెక్చరల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతాడు. కానీ ఆ సివిల్ ఇంజనీర్ అనే దానికి తాను అసలు ఉపయోగపడడా, అది తన మనసులోంచి వచ్చిన ఒక సెల్ఫ్ ఇంట్రెస్టా అనేది తనకు తెలియదు. అంటే సింపుల్గా చెప్పాలంటే తానేం చేస్తున్నాడో తనకు తెలియదు పీటర్ కీటింగ్కి. కానీ అట్లా పోతా ఉంటాడు. తనకి పని ద్వారా కష్టపడటం ఇష్టం లేదు, ఆ పని ద్వారా వచ్చే వైభవం మాత్రం కావాలా. ఓకే. పనిలో ఉండే సత్యం, పనిలో ఉండే ఒక నిజాయితీ అయిన నీ మనసులో ఉన్న ఆలోచనని, పనిని, రెండింటిని కలిపేది ఏంటంటే ఏకాగ్రత. అది తనకిష్టం లేదు. అతను చేస్తున్న పని గురించి నలుగురు మాట్లాడుకోవాలి, కీర్తి, దీని మీద ఎప్పుడు ఫోకస్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అతను రోర్క్ యొక్క సహాయం అడుగుతూ ఉంటాడు ప్రతిసారి, ఎప్పుడు వర్క్ వస్తే అప్పుడు. రోర్క్ ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. కానీ రోర్క్ ఎందుకు సహాయం చేస్తాడంటే రోర్క్ పని చేయటం ఇష్టం. అరే వచ్చి నాకు ఈ పని చేసి పెట్టరా అంటే, అరే ఇది నీ పని, నువ్వే చేయాలి, నన్ను సహాయం అడగకూడదు నువ్వు అని అనకుండా ఒక చిన్న మిస్టేక్ చేస్తాడు. అది చివరిలో రియలైజ్ అవుతాడు. పని చేయటం ఇష్టం కాబట్టి పని చేసి ఇస్తాడు. పని చేయటం వల్ల ఏమవుతుంది, పెద్ద ప్రాజెక్టు ఈ పీటర్ కీటింగ్ అనే వ్యక్తికి వస్తుంది. పెద్ద ప్రాజెక్ట్ రావటం వల్ల ఏమవుతుంది, పెద్ద రెస్పాన్సిబిలిటీ భుజాల మీద పడుతుంది. కానీ ఆ భుజాలు ఆ రెస్పాన్సిబిలిటీస్ని మోసే అంత శక్తి పీటర్ కీటింగ్కి లేదు.
లేదనే విషయం ఎప్పుడు అర్థమైంది? దాన్ని ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళినప్పుడు అర్థమైంది. చివరికి అలా అలా చేస్తూ చేస్తూ ఉండగా ఫెయిల్ అయిపోతాడు ఒక దగ్గర. ఎందుకు ఫెయిల్ అయిపోతాడంటే తన సమర్థతకి మించి బాధ్యతల్ని పెట్టుకోవడం వల్ల మోసి 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 రిజెక్ట్ అయిపోతాడు ఒక పాయింట్లో. రోర్క్ దగ్గరికి వెళ్తాడు. రోర్క్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టాలని అడుగుతాడు. సో రోర్క్ ఈసారి రియలైజ్ అవుతాడు. ఏమని రియలైజ్ అవుతాడంటే, నువ్వు పాడవటానికి నాది కూడా చాలా తప్పు ఉందిరా అంటాడు. నువ్వు మొదటి నుంచి ప్రతి విషయంలో నన్ను సహాయం అడిగావు. ప్రతి మనిషి ఎదుటి వ్యక్తిని సహాయం అడగకూడని విషయం ఒకటి ఉంటుంది జీవితంలో. నా జీవితంలో నేనేం చేయాలి అనే ఒక ప్రశ్న, అది నీకు తెలియాలి, అది నువ్వు ఎదుటోని అడిగేది కాదు. అలాంటి అడగకూడని ప్రశ్న నువ్వు నన్ను అడిగావు. ఫస్ట్ కాలేజీలో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ నన్ను సహాయం అడిగావు, నేను అక్కడ చేసి ఉండకుండా ఉండాల్సింది. తర్వాత ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ అయిన తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా నేనే చేసి పెట్టాను. ఇదంతా తప్పు నాదే. చివరిగా చెప్పాలంటే నువ్వు ఇలా పనికి మాలిన వాడు అవ్వటానికి కారణం నేనే, ఇందులో నా బాధ్యత కూడా ఉంది అని చెప్పి రియలైజ్ అవుతాడు. ఇది అసూయ అనే యాంగిల్కి ఎందుకు కనెక్ట్ చేయాల్సి వచ్చిందంటే, వాడికి పేరు వచ్చింది, నాకు అలాగే పేరు రావాలి అని నీకు సరిపడిన ఫీల్డ్లో గోను సంచిలో కనుక కాళ్ళు వేసుకొని గెంతినట్టుగా నువ్వు వెళ్ళి ఈ అసూయ అనే యాంగిల్ని అతను కేవలం ప్రజల నుంచి వచ్చే కీర్తి, ప్రజల నుంచి వచ్చే వైభవం, దీన్ని అలవాటుగా చేసుకొని దాని ద్వారానే అది పొందాలి అని చెప్పి తనకి కాని ఫీల్డ్లో జీవితం మొత్తం గడిపాడు. అది చివరిలో రియలైజ్ అవుతాడు. ఎక్కడ రియలైజ్ అవుతాడంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది, అది హౌసింగ్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ కట్టే పెద్ద బిల్డింగ్. సో నైట్ అంతా పని చేస్తూ ఉంటాడు. దాని టెక్నిక్ ఏంటంటే, తక్కువ బడ్జెట్లో ఆ ప్రాజెక్ట్ కట్టాలి. ఎంత తక్కువ బడ్జెట్లో అంటే $10 ఇంటి అద్దె ఇవ్వటానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలి. అంటే చాలా ఇన్నోవేటివ్ కావాలి దానికి. సో చేస్తాడు, డోర్ మొత్తం క్లోజ్ చేసుకుంటాడు. తెల్లారి 3 అవుద్ది, 4 అవుద్ది, చివరికి 5ంటికి పెన్ను అక్కడ పడేస్తాడు. అక్కడ అయిన రండి ఒక పర్టికులర్ లైన్ రాస్తుంది, ఫర్ ద ఫస్ట్ టైం పీటర్ కీటింగ్కి తాను ఏం చేయలేడో అర్థమైంది తనకి అని అంటుంది. అప్పుడు పోయి మన రోర్క్ దగ్గర మాట్లాడతాడు. రోర్క్, నేను జీవితం మొత్తం పరాన్న జీవిని, నేను చెయ్యని పనికి క్రెడిట్ నాశించాను, వేరెవడో చేసిన పనికి నా ట్యాగ్ చేసుకొని దాని ద్వారా వచ్చే కీర్తి వైభవాన్ని నేను అనుభవించాను. ఇదంతా ఎందుకంటే బికాస్ ఆఫ్ జలస్. ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు ఏం ఆలోచిస్తారో అనేదే నాకు ముఖ్యమైపోయింది, కానీ అసలు నేనేం చేస్తున్నాననే స్పష్టత నాకు మొదటి నుంచి లేదు. ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ అసూయ వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అనేది ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ కోర్ పాయింట్ ఏమొచ్చింది చివరికి, ప్రజలు అనేది వచ్చింది. ఇస్ ద ఫస్ట్ పాయింట్. 2 టూహీ, ఎల్స్వర్త్ M2 క్యారెక్టర్. ఈ ఎల్స్వర్త్ M2 క్యారెక్టర్ ఏంటంటే, ఇతను మ్యానిపులేటర్. మ్యానిపులేటర్ అంటే మనం తెలుగులో ఏమంటాం, వంచనకారుడు. అవును, వంచన చేసేవాడు. ఇతను ఎలా వంచన చేస్తాడంటే, ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నేను ఇలా ఫెయిల్ అయ్యాను, ఈ పని చేయలేకపోయాను అని అంటే, నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, దాన్ని నువ్వు సరిగ్గా చేయాల్సిన పద్ధతిలో చేయలేకపోవచ్చు, ఒకటి నువ్వు నేర్చుకొని ఉండకపోవచ్చు సరైన రీతిలో, లేదా అది నీకు సూటి కాని పని కావచ్చు. కరెక్ట్ అని చెప్పి గైడ్ చేసి పంపించేవాడు గురువు అనే పాయింట్కి వస్తాడు. కానీ ఎల్స్వర్త్ M2 క్యారెక్టర్ ఏం చేస్తుందంటే, అది నీకు దేవుడు ప్రాప్తం చేయలేదు బాబు, అది నీ పూర్వజన్మ కర్మ, ఇది పూర్వజన్మ కర్మలో నీకు ఇలా వచ్చింది, ఏం కాదులే, మనుషులందరూ ఒకటే, నీకున్నదే నీకుంటుంది, అదే యోగం అంటారు అని చెప్పేసి మనందరిని మించిన శక్తి ఏదో ఒకటి ఉంది, అది మనందరిని నడిపిస్తుంది, ఆ శక్తి నడిపించినట్టు మనం ఒక కీలు బొమ్మల్లాగా నడవాలి అని చెప్పేసి తనని ఫస్ట్ సైకలాజికల్గా డిమారలైజ్ చేస్తాడు. ఎప్పుడైతే సింహానికి గనక పుట్టినప్పటి నుంచి దాని అడవి నుంచి తీసుకొచ్చి బోన్లు వేసి ఫుడ్ అలవాటు చేస్తే అది గనక రింగ్ మాస్టర్ కింద బానిసగా మారుతుందో, మనిషిలో ఉండే స్వతహా శక్తిని కూడా అతను డిమారలైజ్ చేసి తన కింద పనిచేసే వ్యక్తిగా మార్చుకుంటాడు. ఆ మార్చుకోవడం అనేది స్వతహాగా అతను నిజంగా చేస్తున్నాడా, నిజాయితీగా చేస్తున్నాడంటే కాదు. పీటర్ కీటింగ్ అనే వ్యక్తికి తాను ఏం చేస్తున్నాడో తెలీదు, చివరికి రియలైజ్ అవుతాడు. కానీ ఇతను వంచనకారుడు అని ఎందుకు అన్నానంటే, మ్యానిపులేటర్ అంటే వంచన చేసేవాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడు. అవును, తెలియకుండా నువ్వు ఎవరిని వంచన చేయలేవు. సో ఏం చేస్తాడు ఇక్కడ ఎల్స్వర్త్ M2?
అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇలా ప్రతి ఒక్కరు వస్తారు, అరే నీది కాదురా, నీకు ఒక కర్మ ఉన్నది, ఒక యోగం ఉన్నది, అది పూర్వజన్మలో నువ్వు అలా జరగటం వల్ల ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళలో ఉన్న స్వతహాగా ఉన్న శక్తిని బద్దలు కొట్టి వాడిని జస్ట్ అట్లా కూర్చోబెడతాడు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, అట్లా చివరకు ఒక 100 మంది అవుతారు. ఈ 100 మందిలో మొట్టమొదటి వాడికి ఆ పక్కనోడు ఏం ఆలోచిస్తున్నాడా అని ఆలోచిస్తాడు. ఆ పక్కనోడేమో వాడి పక్కనోడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడి అభిప్రాయం ఏముంటుందో అని ఆలోచిస్తాడు. ఇట్లా ఒకడికొకడు వాడి మైండ్లో ఏముంది, వాడి మైండ్లో ఏముందని ఇది ఆలోచించుకోవడమే సరిపోతుంది. అంటే చివరికి గుంపు అంతా ఏమవుతారంటే ఎవరికి సొంత ఆలోచన అనేది లేకుండా అలా ఉంటారు. ఈ సొంత ఆలోచన అనేది లేకుండా తయారైన ఈ గుంపు మీద ఒక దొంగ బాబా, ఒక అవినీతి రాజకీయ పరుడు, ఒక మత గురువు కూర్చుంటాడు. టూహి ఈ కైండ్ ఆఫ్ వ్యక్తి టూహి. మరి టూహీని అంతా ఎందుకు చేస్తున్నాడు? అధికారం కావాలి టూహీకి. ఎందుకు అధికారం కావాలి? ఇన్సెక్యూరిటీ, ఐడెంటిటీ క్రైసిస్ ఉంది టూహీకి ఫస్ట్ నుంచి. నన్ను గుర్తించాలి. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, బాగున్నావా రవి అంటే ఓకే, రవి నువ్వు సూపర్ గ్రేట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకో, అది ఐడెంటిటీ క్రైసిస్. మీరు అలా అనలేదనుకో డిసప్పాయింట్ అవుతాం, ఏదో కొంచెం డల్గా ఉంటాం, అక్కడ పోతే కిక్ రావట్లేదు అనిపిస్తుంది. అంటే నిరంతరం పుషప్ చేసుకోవాలి. ఈ ఐడెంటిటీ క్రైసిస్లో ఫర్ ద ఫస్ట్ టైం అతనున్న ఐడెంటిటీ క్రైసిస్కి దెబ్బ కొట్టినవాడు రోర్కు. రోర్క్కి కోట్ల రూపాయలు సంబంధించిన ఒక ప్రాజెక్టు తనకు రాకుండా చేస్తాడు టూహి. చేసి కోర్టులో ఓడిపోయేటట్టు చేస్తాడు. అప్పటి వరకు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం రోర్కు కోర్టులో నష్టపరిహార రూపంలో కడతాడు. ఒంటరిగా నించుంటాడు. చివరికి చేతుకున్న వాచి తాకట్టు పెట్టి తినే పరిస్థితి వస్తుంది. తాను కట్టిన బిల్డింగ్ ఏదైతే అందులో తప్పులు ఎంచి కోర్టులో కేసేస్తారు. అది కూడా టూహీ ప్లానే, అంటే దొంగ దెబ్బ. సో ఇలా కట్టిన బిల్డింగ్ ముందు నుంచుంటాడు. ఇట్లా టూహీ వస్తాడు. నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు రోర్క్ అంటాడు. ఏమనుకోవాలి సార్ అంటే, ఇప్పుడు ఎవరు లేరులే ఇక్కడ, నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు అంటాడు. అంటే టూహీ అభిప్రాయం ఏంటంటే, నేను నిన్ను దెబ్బతీసా, నేను కోర్టులో ఓడిపోయేలా చేశా, నా గురించి ఏమనుకుంటున్నావు అంటే, నిజమే సార్ మీరు దెబ్బతీశారు, మీరు చాలా గ్రేట్, మీ అంత ఇంటెలెక్చువల్ని నేను చూడలేదు, నిజంగా నేను చాలా ఓడిపోయాను, బాధపడుతున్నాను, ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఉంటే ఇవ్వండి అని రోర్క్ అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాడు టూహీ. కానీ రోర్క్ ఏమంటాడంటే, ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ అంటాడు. నేను నీ గురించి అసలు ఆలోచించట్లేదు అంటాడు. ఫస్ట్ టైం షార్ట్ ముఖం మీద ఇట్లా పడుతుంది అనమాట. 100 మన కత్తిపోటు కన్నా దారుణంగా పడుతుంది. ఎందుకంటే అతని ఐడెంటిటీ క్రైసిస్. ఫస్ట్ టైం అతని ఐడెంటిటీ తన గుర్తించిన వ్యక్తి రోర్క్. అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్, నీకే పద్మశ్రీ వచ్చింది, ప్రపంచం అంతా చూడాలని నువ్వు అనుకో, అది పేపర్లో వస్తే ఇలా చూస్తారు. ఇంట్లో ఉన్న భార్య పిల్లల ముందు నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలనుకుంటావు. ఆ రోజు దాన్ని అసలు పట్టించుకోలేదు అనుకో, నీ పరిస్థితి ఏంటి అసలు? డెఫినెట్ కోపం వస్తుంది ఆబ్వియస్ గా. ఈడెవడు ప్రపంచం మొత్తం నన్ను గుర్తించింది, మొత్తం న్యూయార్క్ నగరంలో ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది నాకు, ఎక్కడికి వెళ్ళినా ఎల్స్వర్త్ M2He అంటే ఒక బ్రాండు, అసలు నా గురించి ఆలోచించట్లేదు అంటాడు. ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ఎదుటివాడి బలం అనేది వాడి గురించి నువ్వు ఆలోచించే ఆలోచన వల్ల వాడికి బలం వస్తుంది తప్పితే, అంతే కరెక్ట్. నువ్వు గనక వాడిని ఇగ్నోర్ చేసినావంటే అది ఇది సేమ్ పవర్ఫుల్ వెపన్. అది టూహీ లాగానే మన మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి, డెఫినెట్లీ దాన్ని మనం అడ్రస్ చేస్తే అది స్ట్రాంగ్ అవుతుంది. అదర్వైజ్ దానికి ఏ బలం ఉండదు, వెళ్ళిపోతుంది. రైట్, కరెక్ట్. సో ఇప్పుడు రోర్కు తనను గుర్తించలేదు, దానివల్ల ఫస్ట్ టైం ఐడెంటిటీ క్రైసిస్కి లోనైపోయి ప్రపంచంలో ఒక్కడు నన్ను గుర్తించలేదు, వాడు నన్ను గుర్తించాలని మొదలు పెడతాడు గేమ్. పుస్తకం మొత్తం చివరికి వచ్చేటప్పుడు గుర్తించకపోవటం కాగా చివరికి డౌన్ అయిపోతాడు. అంటే రోర్కు చేత గుర్తింపబడాలి అనే ఒక ఎయిమ్తో మొత్తం ప్రయత్నించాడు కదా, వేస్ట్ చేశాడు. అంటే ఈవెన్ దో ఇది ప్రజలు అనే టాపిక్ మీదే వస్తుంది. ప్రజలు అంటే సింగులర్ లేదు, మల్టిపుల్. ప్రజలు అంటే ఒక ఎంటిటీ అంతే, ప్రజలకి సింగులారిటీ లేదు. ప్రజల్లో ఒకడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. ఇద్దరికి మించి ఉంటే ప్రజలు. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ కూడా ఇతను వేరే వ్యక్తి. అంటే ప్రజలు అనే కాన్సెప్ట్ మీదనే టూహీ కూడా వస్తున్నాడు. ప్రజల్ని మ్యానిపులేట్ చేసి ప్రజల ద్వారా అధికారం సంపాదించాలి, ప్రజలు నన్ను గుర్తించాలి, వీడు నన్ను గుర్తించాలి, వాడు నన్ను గుర్తించాలి. అంటే మెయిన్ కోర్ పాయింట్ ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ ప్రజలే వస్తుంది. ఇది రెండో పాయింట్, అధికారం. ఇంకొక మూడో క్యారెక్టర్ వచ్చేసి గెయిల్ వైనాండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి గెయిల్ వైనాండ్ కూడా అధికారాన్నే కోరుకుంటాడు, కానీ తాను జనాల్ని మ్యానిపులేట్ చేసి అధికారాన్ని కోరుకోవాలనుకోడు.
నీకేం కావాలి, నాకు ఈ పని కావాలి, నువ్వు చేస్తే నేను నీకు ఈ డబ్బులు ఇస్తా అంటాడు. క్విడ్ ప్రోకో, జస్ట్ గివ్ అండ్ టేక్ పాలసీ. విన్ విన్ సిచ్యువేషన్. కాదు సార్, నేను ఆ పని నాకు ఇష్టం లేదు. పత్రిక ఉంది గెయిల్ వైనాండ్కి. సో సైంటిస్టుల గురించి రాయొద్దు, అనాథ పిల్లల గురించి, గర్భంతో ఉన్న వాళ్ళు విరాళాల కోసం ఎదురు చూస్తున్నారని, రాజకీయ నాయకులు, సినీ తారల యొక్క వ్యభిచారం గురించి, ఇట్లాంటి గురించి రాయంటాడు. ఆ కొత్తగా జాయిన్ అయిన జర్నలిస్ట్ నేను రాయను సార్ అంటాడు. నీకెంత డబ్బు కావాలో రాయంటాడు. అర్థమైంది. అంటే పాయింట్ ఏంటి, నీకేం కావాలో తీసుకుని నాకు కావాల్సింది రాయ్ అంటాడు. అంటే కానీ గెయిల్ వైనాండ్ క్యారెక్టర్ అది కాదు. కానీ ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే, మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం, నిర్ణయం, ఇష్టాలు దేని మీద అయితే ఆధారపడి ఉంటాయో దాన్ని అందించి దాని మీద బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు యూట్యూబ్ కంటెంట్ లాగా కమర్షియల్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మనం చూసాం, గరానా మొగుడు, అల్లుడ మజాక, గ్యాంగ్ లీడరు, సూపర్ డూపర్ హిట్లు. రుద్రవీణ ఫ్లాప్ అయింది. ఎందుకు? అదే మెజారిటీ పీపుల్ పాపులర్ టచ్ లేదు. సో ఈ పాపులర్ టచ్ కోసం తాను డబ్బు సంపాదించి ఆ డబ్బు ద్వారా అధికారాన్ని సంపాదించాలనే క్యారెక్టర్ గెయిల్ వైనాండ్ది. అయితే గెయిల్ వైనాండ్ యొక్క క్యారెక్టర్ దేని మీద వస్తుంది అని అంటే ఆత్మవంచన. ఇదేమో నయవంచన. గెయిల్ వైనాండ్దేమో ఆత్మవంచన. ఆత్మవంచన ఏంటంటే ప్రజల కోసం, డబ్బు కోసం, అధికారం కోసం తనను తాను మోసం చేసుకున్నాడు కావాలని. కానీ చివరికి ఎప్పుడు రియలైజ్ అవుతాడంటే, ఒక పర్టికులర్ టైంలో గన్ను పెట్టుకుంటాడు రూమ్లో, సూసైడ్ చేసుకోవాలని ఇక్కడ పెట్టుకుంటాడు. ఆలోచిస్తాడు, ఏదో ఆలోచిస్తుంటాడు, గన్ను తీస్తాడు. ఎందుకు అసలు ఆ గన్ను పెట్టుకున్నాడు? ఎందుకు ఆ సూసైడల్ టెండెన్సీ ఉంది? తన కోసం తాను, తన ఇంట్రెస్ట్, తన లోపల తాను ఎలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం కోసం బతకకుండా కేవలం అధికారం అనే దాన్ని సంపాదించుకోవటానికి, ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలంటే మెజారిటీ పీపుల్కి ఇష్టమైన దాన్ని ఇవ్వాలి. తన ఆత్మకి వ్యతిరేకంగా బతుకుతున్నాడు కాబట్టి తనలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అయింది, ఒక న్యూనత వచ్చింది. పొద్దున్నుంచి నైట్ వరకు ఊర్లో తిరిగిన సాయంత్రం రూమ్కి వచ్చేసరికి నువ్వు ఒక్కడే ఉండాలి కదా, అప్పుడైనా నీ ఆత్మ నిన్ను అడుగుతుంది వాట్ యు ఆర్ డూయింగ్ అని. సో అతను అలా ఒక ఆత్మన్యూనత భావం వచ్చి నేను ఇది కాదు అని చెప్పి అలా వెళ్తాడు. చివరికి రోర్క్ క్యారెక్టర్ కలవటం ద్వారా గుర్తిస్తాడు, అరే నేను కూడా రోర్క్ లాగే ఉన్నాను కదా, నేను ఎందుకు ఇలా మారిపోయాను అని. సో అప్పుడు ఒక డైలాగ్ అంటాడు, ప్రపంచంలో ఎవరినైనా క్షమించవచ్చు కానీ తన అంతరాత్మకి వ్యతిరేకంగా బతికిన వాడికి క్షమాపణ అనేది ఉండదు, వాడు కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే నా జీవితం మొత్తం అంతరాత్మకి వ్యతిరేకంగా బతికాను. అది ఎందుకు అలా అతను బతకాల్సి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది. అతను చాలా పేదరికంలో పుట్టాడు, వేసుకోవడానికి బూట్లు ఉండో, చెప్పులు ఉండో, కాలుండో. ఆ పేదరికం అంటే అతనికి ఒక అసహ్యం. ఈ పేదరికాన్ని నేను బద్దలు కొట్టాలనే ఎయిమ్తో ఆ డబ్బు సంపాదించాలనే పాత్రలో అలా వెళ్ళాడు. అంటే ప్రపంచం పరంగా అతను అలా ట్రిగ్గర్ చేసిన సిచ్యువేషన్స్, కానీ యాజ్ ఏ హార్ట్ అతను అది కాదు. సో చివరికి రియలైజ్ అవుతాడు. అది ఎక్కడ రియలైజ్ అవుతాడంటే, రోర్కు కట్టిన బిల్డింగ్కి ఒక కోర్టులో పెద్ద నష్టం జరిగి కేసు మళ్ళీ హీరింగ్కి వస్తుంది. అప్పుడు తనకు ఒక పత్రికా సంస్థ అధినేతగా ఆ పత్రిక ద్వారా తాను రోర్కుకి సపోర్ట్ చేయడం మొదలు పెడతాడు. ఫర్ ద ఫస్ట్ టైం పాపులర్ టచ్ కాకుండా హ్యూమన్ ఇంటెలిజెన్సు, హ్యూమన్ టచ్ కోసం మొదలు పెడతాడు ప్రచారం. ఏదైతే జనాలు ఇన్ని రోజులు వాళ్ళ పత్రికలు చదివారో, ఆయన రాసే ఎంటర్టైన్మెంట్ పత్రికలు చదివి ఆయన ఎంత గొప్పవాడిని చేశారో, ఫస్ట్ టైము ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభ కోసం రాసినప్పుడు ఎదురు తిరుగుతారు, ధర్నాలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు, మూసేయమంటారు, రాళ్ళేస్తారు. అప్పుడు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి ఆ పత్రికా సంస్థను మూసేస్తాడు. అప్పుడు అక్కడ గెయిల్ వైనాండ్ క్యారెక్టర్ క్లారిటీ వస్తుంది మనకి. ఏం డైలాగ్ అంటాడంటే, నన్ను నాశనం చేసిన ప్రతి ఆయుధాన్ని నేనే సృష్టించా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ని నేనే నేర్పా, ఒక సైంటిస్ట్ కన్నా అనాదే ఇంపార్టెంట్ అని వాళ్ళకి నేనే చెప్పా, ఒక కడుపు ఆకలితో ఉన్న మేధావి కన్నా కూడా గర్భంతో ఉన్న స్త్రీయే గొప్పదని వాళ్ళకి నేనే తెలియపరిచా. ఇంతకాలం వాళ్ళకి నేర్పి ఇప్పుడు ఫస్ట్ టైం నేను డిఫెన్స్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారు, ఆ ఆయుధమే తిరిగి నన్ను దాడి చేసిందని రియలైజ్ అవుతాడు. సో ఇక్కడ ఏంటి,
అధికారం కోసం ఆత్మవంచన చేసుకున్నాడు. ఈ అధికారం కోసం ఎవరి మీద ఆధారపడ్డాడు? ప్రజలు. కోర్ పాయింట్ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ప్రజలకు వచ్చింది. ఇంకో విషయం తెలుసా, అన్నిట్లో ప్రజలే ఉంటారు. రైట్. అంటే ప్రపంచంలో ఏ పుస్తకం రాసినా ఇదంతా ప్రజల కోసం కాదు పెళ్లి చేసేది. ఏం చేసినా ప్రజలకు అది ఉంది. సినిమా తీసినా ప్రజల కోసమే, ఒక రెస్టారెంట్ పెట్టినా ప్రజల కోసమే. ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ పీపుల్. మనకి కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. సో వితౌట్ పీపుల్ నథింగ్ ఎగ్జిస్ట్. కరెక్ట్. సో ఇప్పుడు 3 క్యారెక్టర్లు ప్రజల మీద డిపెండ్ అయిన క్యారెక్టర్లు వచ్చేసినాయి. ఒకటి అసూయ, పీటర్ కీటింగ్, నయవంచన, నయవంచన, ఆత్మవంచన, గెయిల్ వైనాండ్. ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్లకి ఆపోజిట్ గా ప్రత్యామ్నాయంగా ఒక క్యారెక్టర్ ఉంది, హోవార్డ్ రోర్క్. హోవార్డ్ రోర్క్ క్యారెక్టర్ ఏంటంటే తాను ఏం చేస్తాడో తనకు తెలుసు. ప్రతిదీ తాను చెయ్యి కదిపినా, కాలు కదిపినా, తాను ఒక పెయింట్ వేసినా, డయాగ్రామ్ వేసినా, ఒక బిల్డింగ్ రాసినా ప్రతిదీ ఇంచు టు ఇంచు తనకు స్పృహ ఉంది. ప్రతిదీ స్పృహతో చేస్తున్నాడు. రోర్క్ క్యారెక్టర్ ఏంటంటే తాను ఎప్పుడు కూడా వేరే వాడి గురించి ఆలోచించలేదు తన జీవితం మొత్తంలో. మొత్తం 900 పేజీల్లో చిన్న మాట చెప్తా. ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల నావెల్స్లో, పోనీ లక్షల నావెల్స్లో ఏ నావెల్లో లేని ఒక ప్రత్యేకత మన ఫౌంటైన్ హెడ్లో ఉంది. అదేంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న ఫేమస్ నావెల్స్ అన్నిట్లో గుర్తుపెట్టుకో, టైసన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ మారుతుంది, ఎవాల్వ్ అవుతుంది, పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది, గొడవ పడుతుంది, ఏడుస్తుంది, తర్వాత నేర్చుకుని గొప్ప క్యారెక్టర్ అవుతుంది. ఇప్పుడు సినిమా కూడా అంతే కదా. కానీ హోవార్డ్ రోర్క్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఎట్లుందో లాస్ట్ వరకు అట్లే ఉంటుంది, కన్సిస్టెన్సీ మారదు. ప్రపంచంలో హీరో క్యారెక్టరైజేషన్లో ఏ మార్పు లేని ఒక పుస్తకం ఇది. హీరో ఏం మారలేదు, అన్ని మారుతున్నాయి చుట్టుపక్కల, హీరో మారలేదు. అంటే ఒకరికి మొండిగా కనిపించచ్చు, ఒకరికి పట్టుదల కనపడుతుంది, ఒకటిలో స్థితప్రజ్ఞత కనిపిస్తుంది, అన్ని వాడిలోనే ఉన్నాయి. కానీ ఒక్కొక్కడు ఒకటి ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పాడు స్పృహలో ఉంటాడని, పూర్తి స్పృహలో ఉన్నాడు. ఎవడేం చెప్పినా వినడు అంతే. ఆ క్యారెక్టర్ ఈ డజంట్ వాంట్ టు చేంజ్. ఎందుకంటే ఆల్రెడీ మంచిగా ఉన్నది, చేంజ్ ఎందుకు అవ్వాలి? బోలో. హోవార్డ్ రోర్క్ క్యారెక్టర్ రాసిన మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు అది పర్ఫెక్ట్గానే ఉంది. ఆ పర్ఫెక్ట్గా ఉన్న క్యారెక్టర్ ఏమిటో చెప్పడానికి మిగతా క్యారెక్టర్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. అతని వల్ల వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు అట్లా. అయితే రోర్క్ క్యారెక్టర్లో క్లారిటీ మనకి ఒక్క కన్వర్జేషన్లో వస్తుంది, ఒక డైలాగ్లో. ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాడు, ఒక పెద్ద కంపెనీకి వెళ్తాడు. వెళ్తే సరే మాకు ఒక 2-3 రోజులు టైం ఇవ్వు, మేము డిసైడ్ చేసుకుంటాం నీ యొక్క డిజైన్స్ చూసి అని చెప్తారు. సో రోర్క్ తిరిగి తన రూమ్కి వచ్చేస్తాడు మళ్ళీ. సో తినడానికి డబ్బులుండు, ఆల్రెడీ రెంట్ అంతా డబ్బులన్నీ అయిపోయినాయి. రెంట్ ఆఫీస్ క్లోజ్ చేయమని వాళ్ళు ఒక పక్క నుంచి అడుగుతూనే ఉంటారు. రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానని వాయిదా వేస్తాడు. ఈ చేతుకున్న వాచ్ తాకట్టు పెట్టి ఆ మధ్యాహ్నం అన్నం తింటాడు. కాల్ వస్తుంది, రండి రోర్క్ అని. సో నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తే చూస్తారు వాళ్ళంతా, మీ కాంట్రాక్ట్ మీకే ఇస్తాము కానీ చిన్న మార్చాలి అంటాడు. ఏదో మార్చాలి అంటాడు. అంటే నేను మార్చాను సార్, సారీ అని చెప్పి తీసుకుంటాడు. ఏమంటే నాకు క్లోజ్ చేసి చార్ట్లు తీసుకుంటా అంటాడు. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ రావటానికి తనకు పక్కన సహాయం చేశాడో ఆస్టిన్ హెల్లర్ ఫ్రెండ్, హితం కోరేవాడు. నీకేమన్నా ఏం పిచ్చి పట్టిందా నీకు? ఏంది అసలు డబ్బులు లేవు నీ దగ్గర, ఇది ఎంత ప్రాజెక్ట్ తెలుసా, 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది, ఒక చిన్న మార్పు చేస్తే ఏమైంది నీకు అసలు, నువ్వు అసలు ఇంత పర్ఫెక్ట్గా ఉంటున్నావు, ఇది చేదస్తాం అంటారా అని అంటే అప్పుడు రోర్కు డైలాగ్ అంటాడు ఒకటి. సార్ మీ శరీరం ఉంది కదా, ముక్కు ఉంది కదా, ఇక్కడ చెవిడు ఉంది, ముక్కు ఎందుకు సార్ మోకాల వరకు లేదని అడుగుతాడు. ఆన్సర్ ఉండదు ఎవరి. చెవి ఎందుకు సార్ ఇక్కడ వరకు లేదు, ముఖం ముందు వరకు చెవులు రావాలి కదా, చేతులు కాళ్ళ వరకు ఉండాలి కదా, ఎందుకు నడుము వరకే ఉంది, ఎప్పుడైనా ఆలోచించారా అంటాడు. అంటే దేవుడు అనే పదం వాడలేదు కానీ సృష్టి అని వాడారు. సృష్టిలో ఏ అవయవం కూడా శరీరంలో దాని అవసరానికి మించి ఉండకూడదు. మన శరీరంలో ఏదైనా ఒక అవయవం దాని అవసరానికి మించి ఉంటే అది సృష్టి జీవానికి, సృష్టి నిర్మాణానికి విరుద్ధం. అందుకోసమే కరెక్ట్గా ముక్కు ఎంతవరకు ఉండాలో అంతే, నోరు చెవులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి. ఏది ఎక్కువైనా దాని యొక్క నిర్మాణంలో ఉండే సహజ తత్వం దెబ్బతింటది. ఇది మూలం సార్. ఇది బిల్డింగ్కి కూడా వర్తిస్తుంది. సో బిల్డింగ్ అనేది
నీ అవసరాన్ని బట్టి నువ్వు కట్టుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి, ఎదుటి వాళ్ళు చూసి దీన్ని పొగడాలి అని కట్టుకుంటే మటుకు అలా కట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. బట్ ఐఎమ్ నాట్ ఫర్ దట్, సారీ. అయితే ఇప్పుడు ఇది ఒక మళ్ళీ అబ్జర్వేషన్. ఇప్పుడు ఒకసారి పుప్పాలగూడ హైటెక్ సిటీ పోతే మనకు పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి. అది ఎలా ఉంటుంది తెలుసా, ఒక డబ్బా పెట్టేట్టు ఉంటాయి అంతే. జస్ట్ ఒక బాక్స్, అద్దాలు ఉంటాయి దానికి. అది ఎగ్జాక్ట్లీ అయాన్ ర్యాడ్ యొక్క విజన్ అనమాట. అంటే ఆ హోవార్డ్ రోర్ కట్టే బిల్డింగ్ జస్ట్ ఒక బ్యూటిఫుల్ బాక్స్, దట్స్ ఆల్. దాని వెనక తోరణాలు, గిరణాలు, రౌండ్ రౌండ్ షేప్లు ఏముండవు, అవన్నీ అవసరం లేదు. నాట్ నెసెసరీ. ఇప్పుడు ఉదాహరణ తలుపు ఉంది, తలుపు మీద డిజైన్ అవసరం లేదు. అది అవసరం అనుకుంటే అది అవసరం అయితే తప్ప ఇంటికి తలుపుకి డిజైన్ అవసరం. తలుపు ఉంటే చాలు, అది పకడ్బందీ ఉంటే చాలు, దానికి ఉంటే బేసిక్ డిజైన్ ప్యాటర్న్ ఉంటే చాలు. బాక్స్లో బాక్సు, బాక్స్లో బాక్సు, ఆ బాక్స్లో ఇంకో బాక్స్ అయితే ఇల్లు అయితే తప్ప, బాక్స్లో సర్కిల్, సర్కిల్లో త్రికోణం, త్రికోణంలో మళ్ళీ బాక్స్ ఉంటే ఇల్లు కాదు. అది డిజైన్ ఏనికి వచ్చినా ఎవరు వేయరట్లా. సో ఆ బేసిక్స్ని, ఫండమెంటల్స్ని పట్టుకున్న క్యారెక్టర్ మన హోవార్డ్ రోర్క్. అది లైఫ్లో అయినా ఆర్కిటెక్చర్లో అయినా. సో అట్లా స్టార్ట్ అయ్యి చివరికి రోర్క్ క్యారెక్టర్ కోర్టులో, మెయిన్ కోర్టులో తను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చివరిలో తన మీద కోర్టు వేస్తాడు. తాను కట్టిన బిల్డింగ్ కూల్చేస్తాడు డైనమైట్ పెట్టి. ఎందుకంటే అనుకున్న రీతిలో కట్టలేదు ఆ బిల్డింగ్. నాకు ఇలాగే కట్టాలని ముందు షరతుల ప్రకారం మాట్లాడుకున్నారు, కానీ చివరికి కట్టరు, పేల్చి పడేస్తాడు. సో కోర్టులో అడుగుతాడు అనమాట. కోర్టులో తన హీరింగ్, తాను చెప్పిన మాటలన్నీ విని కోర్టు తనకి శిక్ష వేయటం మానేసి నువ్వు చేసిందే కరెక్ట్ అని చెప్పి తీర్పిస్తుంది. ఏం మాట్లాడతాడంటే ఇక్కడ క్లారిటీగా మొదటి నుంచి కూడా సమాజం పరహితవాదం అంటే ఎదుటివాడికి మంచి చేయాలి, ఎదుటివాడిని కాపాడాలి, ఎదుటివాడికి సహాయం చేయాలి, ఎదుటివాడి కోసమే బతకాలి అని మొత్తం కాన్సెప్ట్ అంతా పరహితవాదం అనే కింద వస్తుంది. ఉంటుంది కదా, లవ్ దై నైబర్, పక్కవాడిని ప్రేమించు అనే దాని గురించి రైట్ వస్తుంది. కానీ సార్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మొట్టమొదట టైఫాయిడ్కి మందు కనిపెట్టినప్పుడు ఆ మందు కనిపెట్టిన సైంటిస్ట్ కుటుంబం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటుందో అతన్ని ఫీల్ అయ్యి, ఆ మందు కనిపెట్టేటప్పుడు అతను ప్రాణాలు కోల్పోయి ఉంటాడో మీకు తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడో తెలుసా? మలేరియా దగ్గర నుంచి HIV వైరస్ దగ్గర నుంచి కరోనా వరకు ఎంతమంది సృష్టికర్త అంటే నాట్ ఇన్ స్పిరిచువల్ లెవెల్, ఏదైనా సృష్టించేవాడు. ఇప్పుడు మొబైల్ సృష్టించినవాడు సృష్టికర్త. టైఫాయిడ్కి మందు కనిపెట్టేవాడే లేకపోయి ఉంటే ఇప్పటికి ఎంతమంది చనిపోయేవాళ్ళు? అంటే నువ్వు ఎదుటివాడికి సహాయం చేయటం వల్ల టైఫాయిడ్కి మందు కనిపెట్టబడలా, వాడిలో ఉన్న సృజన వల్లనే ఆ మందు కనిపెట్టబడింది. అంటే నిరంతరం సృష్టించేవాడిని స్రష్ట అని ఉంటుంది తెలుగులో. దాని పదం స్రష్ట అంటే సృష్టించేవాడు. సో క్రియేటర్, అదే మనకు దృష్టి స్రష్ట కూడా ఉంది. క్రియేటర్ కి నువ్వు విలువ ఇవ్వకుండా ఓన్లీ సహాయం చేసే వాళ్ళకి, ఈ చారిటీకే నువ్వు నిరంతరం విలువించుకుంటా పోతే వీడి సృజనకి, వీడి ఇన్నోవేషన్కి ఒక అవకాశం దొరక్క ఎంతో మంది ఏదో చేయాలని ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు భూమిలో కలిసిపోతున్నారు. చాలా మంది పచ్చి మాంసాన్ని మంటలో తిన్నారు ఆదిమానవుల టైంలో. ఎవడికో ఒక్కడికి ఒక ఆలోచన వచ్చింది, రాయి కొడితే నిప్పు వస్తుందిరా అని. వాడి వల్లే కరెంట్ వచ్చింది. వాడిని బతకనివ్వాలి సార్. ముందు వాడిని బతకనిస్తే వాడు జనరేట్ చేసే సంపద వల్ల, వాడు జనరేట్ చేసే డబ్బు వల్ల మిగతా వాళ్ళందరూ బతుకుతారు. అంటే క్రియేటర్ అనేవాడు ఒక మర్రి చెట్టు లాంటి వాడు. నువ్వు 100 చెట్లు పెంచవద్దు, చిన్న చిన్న మొక్కలు, ఒక్క మర్రి చెట్టును పెంచు. అది పెరిగి పెద్దదైతే దాని నీడలో జనాలు ఆటోమేటిక్గా సేద తీరుతారు. నువ్వు చెప్పిన దాంట్లో ఒక చిన్న ఎసెన్స్ ఉంది, అది రోర్కు చెప్పింది. ఎగ్జాంపుల్, టైఫాయిడ్ ఎవరైతే వ్యాక్సిన్ క్రియేట్ చేశాడో, క్రియేట్ చేయడానికి ముందు వాడు చాలా అగచాట్లు పడి ఉంటాడు, ఆర్థిక పరంగా కావచ్చు, సామాజికంగా. ఎందుకంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అసలు ఏం అవసరం? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ టైఫాయిడ్ వల్ల చనిపోయే వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ టైఫాయిడ్ మందు రాకపోయింటే ఇప్పటికీ సేవలు చేస్తూ ఉండాలి. కానీ అతని ప్రయత్నం మీద టైఫాయిడే లేకుండా చేసినాం అనుకో, మనిషి యొక్క ఎనర్జీ ఈ సేవల కోసం కాకుండా వాళ్ళు ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుంది. దానికి మన విమానం కనుక్కున్న రైట్ సోదరులు, వాళ్ళు 2-3 సార్లు ట్రై చేసి ఆపారనుకో, ఇప్పటి వరకు మనం ఎడ్ల బండ్లదే పోవాలి, లేకపోతే కారు, అంతవరకు అయిపోయింది. అసలు ఎగరడం అనేది ఇంపాసిబుల్, అంత పెద్ద లోహ విహంగం. కానీ ఎక్కడో ట్రస్ట్ ఉన్నది వాళ్ళకి. వాళ్ళు కింద పడ్డారు, ముక్కులకు మూతులకు దెబ్బలు తగిలించుకున్నారు. అట్లా తయారు చేసిన చాలా కంపెనీ, వాళ్ళిద్దరే కదా, చాలా మంది ఆ టైంలో ట్రై చేశారు. యూట్యూబ్లో వీడియో కొడితే చూడొచ్చు, ఎంతో మంది ఎన్నో రకాల మోడల్స్ అట్లా పరిగెత్తి రెక్కలు కట్టుకుని ఏమేమో చేశారు. వాళ్ళంతా ఎకనామికల్గా బ్యాంక్రప్ట్ అయిపోయారు. వాళ్ళకి సమాజంలో రెస్పెక్ట్ లేకుండా పోయింది. భార్యలు భర్తలను వదిలేసిపోయారు, నీ దరిద్రం ప్రయోగాలు తగలయ్యా. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు దేశాధ్యక్షులతో సహా విమానం ఎక్కి తిరుగుతున్నారు. బికాజ్ ఒక 100 మంది యొక్క మానసిక శ్రమ
వాళ్ళకి సృజన మీద ఉన్న నమ్మకం వల్ల ఇప్పుడు ప్రపంచం అంతా కొన్ని కోట్ల గంటల సమయాన్ని మిగుల్చుకుంటున్నాయి. ఎక్సలెంట్ పాయింట్ అది. అవును. ఈ పాయింట్ మనం చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. ఫ్రీ పథకాలు, మాట్లాడితే పథకం, చీరకో పథకం, ఇంటికో పథకం, ఊరికో పథకం. చివరికి ఏమైంది, అసలు జనరేషన్ లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆల్రెడీ ఒక ప్రభుత్వం 1000 కోట్లు అప్పు చేసింది, రెండో ప్రభుత్వానికి ఛాయిస్ లేదు. అంటే ఊరికి చారిటీయే పెంచుకుంటూ పోవడం వల్ల సంపద జనరేషన్ లేనప్పుడు దేర్ ఇస్ నో బ్యాలెన్స్. అది ఐన్ ర్యాండ్ ఆ రోజుల్లోనే చెప్పింది ఆ పాయింట్. ఇంకా ఫైనల్గా రోర్క్ యొక్క క్యారెక్టర్ రిజంబలెన్స్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ నీ కోసం బతకాలి. చాలామంది ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఉంది. నీ కోసం బతకాలంటే ఇంకా స్వార్థమైన జీవితం అని. స్వార్థం అనేది స్వార్థానికి, అసూయకి మనం ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. వెదర్ యు ఆర్ యూజింగ్ దట్ టు యువర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ డిస్ఇంప్రూవ్మెంట్. అంటే నువ్వు దాన్ని నీ జీవితంలో కిందకి వెళ్ళడానికి ఉపయోగించుకుంటున్నావా, ఇంప్రూవ్మెంట్కి ఉపయోగించుకుంటున్నావా అనే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. స్వార్థం అంటే ఏంటంటే ముందు నువ్వు నీ కోసం బతకాలి. ఇవి చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఇది నువ్వు ఫోటో దిగావు కదా, జనరల్గా నువ్వు రీసాలాగా చెప్పు, రెగ్యులర్ చెప్పు. ఫోటో దిగావు, 4 ఉన్నారు ఫోటోలు, ఫస్ట్ ఎవరిని చూస్తారు మామూలుగా హ్యూమన్ సైకాలజీ, వాడే చూసుకుంటా. ఈవెన్ పేరెంట్స్ ఉన్నా, ఈవెన్ పేరెంట్స్ ఉన్నా వాడినే చూసుకుంటాడు. ఎందుకు? కారణం ఏంటి చెప్పు? అది ఐడెంటిటీ. తర్వాత అంటే వేరే వాళ్ళతో చెదిలేదు పోయేది లేదు నీకు. నువ్వు ఆ ఫోటోలు అందంగా ఉంటే చాలు. ఇప్పుడు అంతటికి ఇంట్లో ఎప్పుడు అందరు తమ్ముళ్ళు తీస్తే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. నేను ఒక్కడే అందరికి నచ్చిన తర్వాత నాది ఎట్లుందా పెట్టేది. అవును, కానీ ఫస్ట్ అయితే వాడి ఫోటోని వాడు జూమ్ చేసుకుని 4-5 సార్లు చూస్తాడు. ఈవెన్ దో పేరెంట్స్ పక్కన ఉన్నా సరే చూసుకుంటాడు. అవును, అది క్లియర్. అది ఆ పాయింట్కి ఐన్ ర్యాండ్ ఏం చెప్పిందంటే, కన్క్లూజన్ ఆ కోర్టులో రోర్క్ అనే క్యారెక్టర్ ద్వారా ఏం మాట్లాడుతుందంటే, సార్ మీరు తింటే నాకు అన్నం అరగదు, మీ అన్నాన్ని మీరే అరిగించుకోవాలి. మీకు చొక్కా లేదంటే నేను ఒక చొక్కా ఇస్తా, మీకు బూట్లు లేవంటే నేను ఒక బూట్లు ఇస్తా, కానీ మీరు తిన్న అన్నాన్ని నేనైతే అరగదీయలేను సార్. దట్ ఈస్ యువర్ ఓన్ డైజెషన్ ప్రాసెస్. అలాగే మీ తరపున నేను ఆలోచించలేను. ఒక బుర్ర తరపున ఇంకొక బుర్ర ఆలోచించే ప్రక్రియ ఈ భూమి మీద ఇంకా రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? నీ ఆలోచన నీ స్వంతం, అది ప్రకృతి నీకు ఇస్తున్న స్వధర్మం, అది మూలం మానవ జీవితానికి. ఆ మూలాన్ని దెబ్బ కొట్టి ఎవడూ ఆలోచించొద్దు, అందరూ సమానం, అందరికీ సమానంగా సంపద పంచాలి, ఎవడు ఇన్నోవేషన్ చేయొద్దు అని అంటే వాడు జన్మతహా వాడికి వచ్చిన మూల హక్కును దెబ్బతీస్తున్నట్టే కదా. దట్ ఈస్ వాట్ సెల్ఫిష్నెస్, దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. మనిషి సెల్ఫ్ ఇంట్రెస్ట్తో బతకాలి. అంటే ఇప్పుడు మీరు చూస్తే టూహీ ప్రజల్ని నయవంచన చేసుకుంటూ పైకి వచ్చాడు. గెయిల్ వైనాండ్ జనాల్ని ఫిజికల్గా దెబ్బతీసుకుంటూ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ విలువలు చంపుకుంటూ పైకి వచ్చాడు. పీటర్ గీటింగ్ వాడిని మోసం చేసుకుంటూ పైకి వచ్చాడు. ఎవడెవడైతే జనాల మంచి పరహితవాదం మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. అందరూ పతనమైన వాళ్ళు. ప్రజలు మంచి అని చెప్తూనే ప్రజల్ని దెబ్బతీశారు వాళ్ళు. కానీ రోర్కు ఎవరిని ఇబ్బంది పెట్టాల, అతను డిస్టర్బ్ అవ్వాలా, అతను ఎవరిని డిస్టర్బ్ చేయాల. హీఈస్ రెబల్. అవును, తన తిప్పలకు తాను ఉన్నాడు. నువ్వు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవడి వల్ల నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా బతికితే రెబలే, నువ్వు ఫ్రీడమ్ ఫైటర్తో సమానం. సో రోర్క్ క్యారెక్టర్ మెయిన్గా అది స్వధర్మం, అంటే ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్. అండ్ నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు కన్క్లూడ్ చేద్దాం. సో ఎవరెవరైతే ప్రజల వైపుకి వచ్చారో వీళ్ళందరూ చివరికి ఫేడ్ అవుట్ అయిపోయారు. ఎవరెవరైతే కేవలం వాడి గురించి మాత్రమే వాడు ఆలోచించి వాడు ఏం పని చేయగలడో దాని మీదనే మొత్తం జీవితాన్ని పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోయాడో అది అందరికి ఉపయోగపడ్డది. వాడు బాగున్నాడు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ ఏంటి? నేను నల్లగొన్నవరా, నువ్వు ఇంత నల్లగొన్నావు అసలు ఎట్లా అని వాడు నేను ఏదో అన్నాడు. కానీ నీ టాలెంట్, నువ్వు డ్యాన్స్ వేస్తావు, నువ్వు నల్లగొన్నావు అన్నంత మాత్రం నీ డ్యాన్స్ ఏమైనా పోయిందా? దేవుడు లాక్కున్నాడా నీ దగ్గర నుంచి? లేదుగా. అరే నువ్వు పలానా కమ్యూనిటీకి చెందిన వాడివి, అరే మీరంతా ఇట్లానే ఉంటారా అని వాడు ఏదో చేశాడు. కానీ నీ స్వతహా పెయింట్ ఆర్ట్ నీలో ఉంది. వాడు అనటం వల్ల నీ ఆర్ట్ ఏమన్నా దొంగిలించబడిందా? లేదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ ఏంటి? నీ పనిని నువ్వు స్టెప్ బై స్టెప్ ఎంత నాణ్యతగా క్లారిటీ పెంచుకొని చేస్తాం అనేది జీవితంలో చివరికి మిగులుతుంది. కానీ వీడేమన్నాడో వాడేమన్నాడో ఇవేమి నీకు ఇంపాక్ట్ రావు కావు అంటిల్ అన్లెస్ నువ్వు పట్టించుకోకపోతే. ఎందుకు పట్టించుకోకూడదు అసలు? ఎందుకంటే నిన్ను అన్నోడు భూమి మీద ఉండడు, అననవాడు కూడా భూమి మీద ఉండడు. ఎండ్ ఆఫ్ ద డే అందరూ పోయేవాళ్ళే. మరి నీకు స్పష్టతని, క్లారిటీని, నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేది ఏంటి?
నీ పని, నీ ఇంటెలిజెన్స్, నీ ఆలోచన, నీ ఆచరణ. సో నేను చదవటం ద్వారా ఫైనల్గా బుక్ క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్గా నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఆ క్లారిటీ, ఎవరెవరైతే ప్రజల మీద డిపెండ్ అయి ఉన్నారో, అది అధికారం కానీ, సంతోషం కానీ, సంస్థ కానీ, ఏదైనా సరే అది ఎప్పుడన్నా పతనం కావచ్చు, కూలిపోయింది. సో ద పాయింట్ ఈస్, ఇప్పుడు దీనికే నేను ఒక చిన్న ఒక టర్మినాలజీ ఇస్తా. అంటే మీరు చెక్ చేసి ఇప్పుడు ఇతను చెప్పిందంతా ఒకటి, మెకానికల్ యూనిటీ అండ్ ఆర్గానిక్ యూనిటీ అని పేరు దానికి. ఓకే. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, రకరకాల కంపోనెంట్స్ కలిస్తే ఒక్క ఫోన్ అయింది. తద్వారా ఇందులో ఏ ఒక్కటి పోయినా ఫోన్ పడిపోతుంది. క్లియరా? ఇవే ఏదో ఒక పార్ట్ పోయింది అనుకో, ఇంకా ఫోన్ లేదు, ఇంకా ఫోన్ అనేది ఉండదు. ఇంకా సిమ్ కార్డ్ తీసేస్తే ఫోన్ లేదు, ఇంకా పార్షియల్ ఫోన్ అవుతుంది, ప్యారలైజ్డ్. దాంట్లో బ్యాటరీ తీసేస్తే అసలు ఫోన్ అయిపోయింది ఇంకా. సో ఇదేంటి, రకరకాల విషయాలు. ఇంకోటి, సిమ్ కార్డ్ మళ్ళీ సపరేట్ పార్ట్, బ్యాటరీ సపరేట్ పార్ట్, దానికది ఫుల్ ఒక కంప్లీట్ ఎంటిటీ. అట్లాంటి 100 ఎంటిటీస్ కలిస్తే ఫోన్ అయింది. దానివల్ల మెకానికల్ యూనిట్ అయింది. దీన్ని ఎట్లా చెప్పొచ్చు, ఒక 150 మంది ఎమ్మెల్యేలు కలిస్తే ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ఎమ్మెల్యేలు 5 మంది పక్కకి జరిగితే ప్రభుత్వం పడిపోతుంది. అసలు ప్రభుత్వం ఉందా? మరి లేదు. ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలలో 10 మంది పోతే ప్రభుత్వం లేదు. అందుకని నువ్వేం చేయాలి, ప్రభుత్వంలో పరిపాలిస్తున్నవాడు ఎమ్మెల్యేలను చూసుకుంటూ కూర్చున్నాడు, పరిపాలన మీద ఆసక్తి ఉండదు, సవరదీయాలి. ఇంకా వాడు నిరంతరం ఎమ్మెల్యే ఎక్కడ పోతున్నాడు, ఏ హోటల్ పోతున్నాడు చూడరా, వాడు పోతున్నాడు. గవర్నమెంట్ అదే పరిస్థితి, అది అన్ని గవర్నమెంట్లు అదే పరిస్థితి. ఇప్పుడు ఆర్గానిక్ యూనిట్ అంటే ఏంటో తెలుసా, అది ఆల్రెడీ ఒక్కటి ఉంది, దాంట్లో కంపోనెంట్స్ లేవు. అంటే రకరకాల విషయాల కలయిక వల్ల అది లేదు, అది ఆల్రెడీ సంపూర్ణంగా ఉంది. దానికి ఏదైనా తోడైతే ప్లస్ అయితే తప్ప మైనస్ లేదు. ఇంకా దానికి ఏదైనా తోడైతే అది ఇంత బలపడుతుంది తప్ప అవన్నీ వెళ్ళిపోతే పడిపోవడం ఉండదు. ఎగ్జాంపుల్, నీవు పెయింటింగ్ చేస్తున్నావు ఆర్గానిక్ యూనిటీ అనే కాంటెక్స్ట్లో. అంటే ఈ ప్రపంచం ఉన్నా లేకపోయినా నాకు పెయింటింగ్ అంటే ఇష్టం కాబట్టి వేస్తున్నావు. నువ్వు కార్యకారణాలు చెప్పట్లే. అట్లా కాకుండా నాకు స్టూడియో ఉంటేనే పెయింటింగ్ వేస్తా అంటే మెకానిక్ యూనిట్ వచ్చేసిన స్టూడియో ప్లస్ నువ్వు కలిస్తేనే పెయింటింగ్ వస్తుంది. నాకు స్టూడియో ప్లస్ మంచి డ్రెస్, ఏప్రాను ఇవన్నీ ఉంటేనే పెయింటింగ్ వస్తుంది. 4 కలిసినాయి. ఇప్పుడు నాకు మంచి మ్యూజిక్ కూడా ఉండాలి అంటే 5 కలిసి. అంటే నువ్వు రకరకాల విషయాలు కలుపుతున్న ఒక పెయింటింగ్ బయటకు తీసుకురావడం. అంటే యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ మెకానికల్ యూనిటీ. అట్లా కాకుండా ఆర్గానిక్ యూనిటీ అంటే ఏంది, ఏది ఉన్నా లేకుండా నేను పెయింటింగ్ వేస్తాబ్బా, మరి క్యాన్వాస్ లేకపోతే గోడ మీద బొగ్గుతో వేస్తాపో. ఇక్కడ నువ్వు వేరే వాళ్ళకి లింక్ పెట్టలే, యు ఆర్ వర్కింగ్. ఒక చెట్టు అయితే స్వతహాగా ఎట్లయితే ఎదుగుతుందో దీని నుంచి ఆర్ట్ కానీ, క్రాఫ్ట్ కానీ, థాట్ కానీ, ఒక ఏదైనా ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలా చేసేవాడికి ఒక ఇన్వెస్టర్ కలిసాడు అనుకో, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా కలిసేవాడికి ఒక ఆర్ట్ బయర్ వచ్చాడు అనుకో, ఏకదం స్ట్రాంగ్ అవుతుంది. అయ్యింది, చాలా పెద్దగా అయింది. ఇప్పుడు ఏదో ఒక రోజు వీళ్ళిద్దరు పక్క వెళ్ళిపోయారు, అయినా ఆర్ట్ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వీడు ఆర్గానిక్ యూనిటీలో ఉన్నాడు, వీడు ఆధారపడి లేడు. వస్తే వాడుకున్నాడు, వాడు వెళ్ళిపోతే టాటా బై బై చెప్పాడు, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది అర్థమైందా? ఇప్పుడు అయాన్ రాండ్ చెప్తున్నది అదే. అంటే నువ్వు ఆర్గానిక్ యూనిటీగా పని చేయి. మెకానికల్ యూనిటీ అంటే మనందరం కలిస్తే బాగుంటుంది, మనందరం కలిసి పని చేద్దామంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది అది. బికాజ్ నేను నీ మీద ఆధారపడ్డా, నువ్వు వాడి మీద ఆధారపడ్డావు, మనందరి మీద పని ఆధారపడ్డది. అవునా కదా? చెప్పు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అంటే చదివిన వాళ్ళకి కానీ ఉండొచ్చు ఈ ప్రశ్న. అసలు ఎవరితో సహాయం లేకపోతే మరి ప్రపంచం ఎలా నడుస్తుంది అనేది ఒక ప్రశ్న వేస్తారు. జనరల్గా వస్తుంది, ఎవరికోడు స్వార్థంగా బతికితే మరి ప్రపంచం అందరి మీద నడవాలి కదా. అంటే అక్కడ ఐన్ ర్యాండ్ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు గెయిల్ వైనాండ్, పీటర్ కీటింగ్, ఎల్స్వర్త్ ఎమ్2హీ వీళ్ళందరూ జనాల మీద అధికారం కావాలి అని ప్రయత్నించారు. కానీ ఐన్ ర్యాండ్ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు హోవార్డ్ రోర్క్ లైఫ్ చూసుకుంటే హోవార్డ్ రోర్క్ ఒక్కటే జీవితంలో ఎదగల. హోవార్డ్ రోర్క్ ఫస్ట్ హెల్ప్ చేసినవాడు హెన్రీ కెమెరాన్, తర్వాత హెల్ప్ చేసినవాడు ఆస్టిన్ హెల్లర్, తర్వాత హెల్ప్ చేసినవాడు జానీ రిక్స్నైట్, తర్వాత హెల్ప్ చేసినవాడు డొమినిక్ ఫ్రాంక్లిన్, తర్వాత అల్వా స్కారెట్, తర్వాత మైక్. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మైక్ ఎలక్ట్రికల్ పనిచేసే నార్మల్ వ్యక్తి, రోర్క్ ఏమో పెద్ద ఆర్కిటెక్చర్. మరి రోర్క్కి మైక్కి ఎందుకు సహాయం, ఎలా కనెక్షన్ కుదిరిందంటే, రోర్క్ కట్టే బిల్డింగ్లో ఎలక్ట్రికల్ పని ఏదైనా ఉంటే మైక్కి ఇచ్చేవాడు. మైక్ వచ్చేవాడు, మైక్ పనిలో రోర్క్ జోక్యం చేసుకునేవాడు కాదు. అగో ఇప్పుడు ఈ గదిలో జరుగుతుంది రోర్క్ వరకే, గుర్తుపెట్టుకోండి. రోర్క్ జోక్యం చేసుకునేవాడు కాదు. అలాగే నేను ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ని, లైట్ ఇక్కడ ఎందుకు పెట్టినా అనుకో, అలా చెప్తే మైక్ చేయడు.
ఎందుకంటే మైక్ తాను చేసే పనిలో తాను ఇండివిజువల్గా తనకు ఒక వాల్యూస్ ఉన్నాయి. అలాగే మైక్ రోర్క్ చేసే పనిలో కూడా మైక్ ఎంటర్ కాడు. టూ ప్యూర్ ఇంటెలిజెంట్ ఇండివిజువల్స్ అవి. అంటే కంప్లీట్ ఎంటిటీస్ కలిసి పనిచేస్తున్నది, అదో సంశయం ఉండదు. డ్రైవింగ్ ఇతను చేస్తుంటే నువ్వు నిద్రపోవాలి, అది చేయవలసింది. అట్లా కాకుండా నువ్వు మాటికి చూస్తున్నావు అనుకో, డౌట్ ఉంది. అట్లా పక్కవాడి వర్క్లో నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావనుకో, నువ్వు వాడితో చేయిస్తున్నావు కానీ నీ మనసు దూరుస్తున్నావు మధ్యన. ఇప్పుడు ఇతను చెప్పింది ఒక బ్యూటిఫుల్ పాయింట్. హోవార్డ్ రోర్క్ పనిచేసినట్టు చేస్తే నీకు ఇనిషియల్గా అనిపిస్తుంది ఇతను ఏ గ్రోత్ లేకుండా ఉన్నాడు, కానీ కోర్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ కోర్ అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరు జమయ్యి ఒక గొప్ప సంఘటిత శక్తి ఉంటుంది. దేనికి అది స్వచ్ఛందంగా ఎదుగుతుంటుంది, అందరూ కలిసి గొప్ప పని జరుగుతుంటుంది, ఒకరున్నా లేకపోయినా పని జరుగుతుంటుంది. ఇది ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. కరెక్ట్. ఇక్కడ కన్క్లూజన్ ఇస్తా. అయిన రండి ఏం చెప్పారంటే, రోర్క్ పనిలో మైక్ ఇంటర్ఫేర్ కాడు, మైక్ పనిలో రోర్క్ ఇంటర్ఫేర్ కాడు. అలాగే స్టీవ్ మెలోరీ పనిలో రోర్క్ ఇంటర్ఫేర్ కాడు, రోర్క్ పనిలో స్టీవ్ మెలోరీ ఇంటర్ఫేర్ కాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇటువైపు క్యారెక్టర్స్ అన్నేమో ప్రజల మీద అధికారం చెలాయించాలి. అది డబ్బు ద్వారా కానీ మన అభిప్రాయాల ద్వారా కానీ, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే కర్మ, ఇదే కర్మ సిద్ధాంతం అని రుద్దటం ఇట్లాంటిది లేదు. ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, పరస్పర అవగాహన ఉంది. పరస్పర అవగాహనతో కలిసిన సమూహం అనేది ఈవెన్ దో అది విడివిడిగా ఉన్నా అది ఒక సింగిల్ ఎంటిటీ, అది ఒక శక్తి. ఒక 10 మంది కలిపి ఒకటే పని చేయొచ్చు. ఆ పని ఏమిటో 10 మందికి అవగాహన రావడం వల్ల నీకు నేను చెప్పేది లేదు, నువ్వు నాకు చెప్పేది జోక్యం లేదు, ఇంటర్ఫిరెన్స్ లేదు. ఇప్పుడు మనందరం కలిసి వంట చేస్తున్నాం అనుకో, అందరికీ వంట పట్ల ఐడియా ఉంటే ఎవరి పని వాళ్ళు సమగ్రంగా చేస్తారు. ఒకవేళ ఒకరు లేకపోయినా మిగతా వాళ్ళు చూసుకుంటారు. అసలు మాటలు లేకుండా చాలా గొప్ప పని అవుతుంది. కరెక్ట్. సో అక్కడ ఇంకా ఫైనల్గా ఏం క్లారిటీ ఇస్తాడు హోవార్డ్ రోర్క్ అంటే, నా జీవితం లక్ష్యం పని వల్ల వచ్చే ఫలితం కాదు, ఆ పనిని మెచ్చుకోవటం కాదు, పొగడటం కాదు, డబ్బు కాదు, కీర్తి కాదు, సంపద కాదు, ఏది కాదు. నా పనిలో ధర్మం, నా పనిలో సత్యం పనే, అంతే. అందుకే అంటది కదా, ఏ మ్యాన్ ఈజ్ ఎన్ టు హిమ్సెల్ఫ్. అంటే మనిషికి ఏదో వేరే లక్ష్యాలు అలాంటివి ఏమీ లేవు. నీవు ఉండడము, నీవు పని చేయడమే నీ యొక్క లక్ష్యము, జీవితాశయము తప్ప దానికి అన్యం ఏది లేదు. ఇప్పుడు మనం ఈ గదిలో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అయినప్పటికీ హోవార్డ్ రోర్క్ అంతా నువ్వు చెప్తావు కదా, అంటే ఇప్పుడు చెప్పు అంతే అంటే హోవార్డ్ రోర్క్ పని చేసే వైఖరే నాది. రైట్, చెప్తా. ఆ పాయింట్ కూడా చెప్తా, ఉంది, అది కూడా ఉంది, చెప్తా ఇక్కడ. అయితే సో హోవార్డ్ రోర్క్ ఏం చెప్పాడంటే ఫైనల్గా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వర్క్ అంటాడు. అంతే, ఐ వర్క్, దట్స్ ఇట్. సో ఇక్కడ ఫైనల్గా రెండు ఫిల్టర్ చేస్తే మనకు వచ్చిన ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, మెజారిటీ ప్రజల మీద అధికారం చెలాయించాలనే అహంకారంతో ప్రవర్తించిన ప్రతి ఒక్కరు కూలిపోయారు. ఎవరైతే ఎదుటివారికి గౌరవం ఇచ్చుకుంటూ వారి పనిని వారు గౌరవించుకుంటూ నిరంతరం పరస్పర అవగాహనతో కలిసి వెళ్ళే వాళ్ళ యూనిటీ గెలిచింది. సో రీసా అన్న చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు, అన్న అంటున్నా, యాక్చువల్గా అన్న అలవాట్లేదు, ఏమో మరి మీ ఫ్యాన్స్ ఏమంటారు, ఓకే ఓకే. సో రీసా భాయ్ ఏమంటాడంటే, అప్పుడప్పుడు ఫస్ట్ నుంచి ఎప్పుడో రెగ్యులర్గా ఫస్ట్ ఒక పెయింట్ కోసం వచ్చా రీసా దగ్గరికి నేను. సో అప్పుడప్పుడు అడపా వింటూ ఉంటా, పెద్ద వినను నేను రీసా టాక్స్, కానీ విన్న వాటిలో మటుకు ఒకటి గుర్తుండిపోయింది ఏంటంటే, ప్రపంచం ప్రకృతి అనే ఒక కాన్సెప్ట్ చెప్పాడు. సో హోవార్డ్ ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ కన్క్లూజన్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ ఎక్కడో ఎవరో చెప్పినట్టు ఉంది అని గుర్తొచ్చి నేను అప్రిషియేట్ చేద్దామని వచ్చిన. ఎందుకంటే ఇది కూడా ఐన్ ర్యాండ్ నుంచే నేర్చుకున్నాను నేను. స్టీవ్ మెలోరీ అనే ఒక ఆర్టిస్టు శిల్పాలు చెక్కుతాడు, కానీ వాడి శిల్పాలను ఎవరు గుర్తించరు, కానీ మంచి ఆర్టిస్టు. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తాగుడు అలవాటు అయిపోయి, సిగరెట్ మందు అలవాటు, ఒక్కడే ఉంటాడు ఒక మురికివాడలో. వాడిని ఎత్తుక్కుంటూ రోర్కి వెళ్తాడు, ప్రపంచం మొత్తం వదిలేసిన వాడి దగ్గరికి రోర్కి వెళ్తాడు. రోర్కి వెళ్తే రోర్క్తో అంటాడు, రోర్క్ నీకు స్నేహితులు ఉంటారు కదా, నీ స్నేహితులు నీలో ఉన్న అసలు విషయాన్ని తప్ప మొత్తం సమస్తం గురించి మాట్లాడటం ఎప్పుడైనా గుర్తించావా అంటాడు. అంటే వాడు అసలు విషయానికి మాట్లాడు, కంప్లీట్ వేరే విషయాలన్నీ మాట్లాడతాడు బికాస్ ఆఫ్ జలస్. ఒకటి, ఆస్టిన్ హెల్లరు రోర్క్తో ఇంకొక మాట అంటాడు. రోర్క్కి ఫేవర్గా ఒక్క పత్రికా విలేకరు తనను పొగుడుతూ రాస్తాడు, రోర్క్ చేసింది మంచి పని అని, మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నప్పుడు. అప్పుడు ఆస్టిన్ హెల్లర్ మిత్రుడిగా అంటాడు, రోర్క్ నీ గురించి ఎవరైతే మంచిగా రాశారో ఒకసారి అతన్ని అభినందించు, జస్ట్ ఫోన్ కాల్ అన్నా చేయి. ఎందుకంటే ప్రపంచంలో గొప్పోడు ఉండొచ్చు, గొప్ప పని జరగచ్చు. ఒక గొప్పోడు గొప్ప పని చేసినప్పుడు అది గొప్పదే అని గుర్తించేవాడు కూడా ఒకడు గొప్పోడు ఉండాలి.
అంతే కదా అని. సో ఐఎమ్ వెరీ హానెస్ట్ అనమాట. ఒక ఐన్ ర్యాండ్ గారు చెప్పిన ప్రిన్సిపల్ 75% రీసాబాయ్ చెప్పిన ఒక కోర్లో ఉంది ఒక పాయింట్, ప్రకృతి ప్రపంచం అనే పాయింట్. సో ప్రకృతి అనే పాయింట్ అతను భాషపరంగా వాడాడు. చెప్పాలంటే ఇట్ ఈజ్ ఇండివిజువాలిటీ అనుకోవచ్చు. రైట్, ఇండివిజువాలిటీ అంటే నీకు మాత్రమే సంబంధించింది. రైట్, అది వేరే వాళ్ళతో పంచుకోలేనిది. అంటే నేను చాలాసార్లు చెప్తా, నీ కడుపు నొప్పి వస్తే నీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చి కౌగులించుకున్నది దాన్ని పంచుకోలేవు. అట్లాగే నీకు ఆత్మజ్ఞానం కలిగిన పంచుకోలేవు. అది ప్యూర్లీ పర్సనల్, కరెక్ట్, ఫైల్స్ లాగా. సో ఒక 75% రీసా అన్న రిఫరెన్స్ ఉంది. గుర్తొచ్చింది ఈ పాయింట్, ఎవరో చెప్పారు ఎక్కడ అని. సో అది గుర్తొచ్చింది అంతే. అంటే నేను 2012లో ఉన్న ఇప్పుడు నువ్వు చెప్పు మరి, ఐన్ ర్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా నీలో ఒక్కరవన్నా? లేదు, కొంచెం లేదు, జీరో. కాదు, నేను ఆల్రెడీ ఒక సహజ స్థితిలో జీవించడం మొదలుపెట్టిన తర్వాత 2012-13లో నాకు ఒక అమ్మాయి ఉత్తరం రాసింది, డాక్టర్ అర్చన ఇన్ పర్టికులర్. సో హాయ్ హోవార్డ్ రోర్క్ అని రాసింది. అసలు అతను ఎవరో కూడా తెలియదు నాకు. నన్ను తిట్టిందేమో, లేకపోతే రోర్క్ అంటే క్వార్క్ లాగా ఏదైనా ముక్కని ఏదో నాకు తెలియదు. ఇదేంటి అని అడిగాను. అప్పుడు తను చెప్పింది యు ఆర్ మై హోవార్డ్ రోర్క్ అన్నట్టు అన్నది. నన్ను ఇది కూడా అర్థం కాలేదు నాకన్నా. అయ్యో నువ్వు ఫౌంటైన్ హెడ్ చదవలేదా? ఫౌంటైన్ హెడ్ లో క్యారెక్టర్ ఉంటుంది హోవార్డ్ రోర్క్ అని. అరే నువ్వు ఎట్లా ఏవైతే నాకు మాటలు చెప్తావో జీవిస్తూ, అంటే ఊరికి ఆలోచిస్తూ కాదు, అవి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్తో సహా ఉన్నాయి, యూ మస్ట్ రీడ్ అన్నప్పుడు నేను మొట్టమొదటిసారి, ఇప్పటికి నా దగ్గర ఆ ఫోటో ఉంది, నేను కూడా కంటిన్యూస్గా 11 రోజులు 12 రోజులు ఆ పుస్తకం జుట్టిలో పోసుకుని చదివిన. ఫౌంటైన్ హెడ్ అంటే పుస్తకం అయ్యేదాకా జుట్టు ముడేనని చెప్పిన మా అత్తతోటి. అట్లా టెంపుల్లో కూర్చొని ఇప్పుడు నా దగ్గర ఆ ఫోటో ఎప్పుడు చూపిస్తాను నేను, వేరే దగ్గర రేపు పెడదాం ఉండే ఎక్కడో చోట. సో అట్లా ఫౌంటైన్ హెడ్ చదివిన నేను. చాలా ఇంకోటి, ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, చదవడం అయిపోతుందని ఓన్లీ ఒక పూట భోజనం, ఆ గంజి తర్వాత గ్రీన్ టీ లాంటిది తీసుకొని ఐ ఫినిష్డ్ ఆఫ్. రెండోది ఇంగ్లీష్లో చదివా. అప్పుడు నాకు ఇంగ్లీష్ కొంత అర్థమయ్యే ఒకనొక క్యాలిబర్ వచ్చిందని నమ్మకంతో చదివా. మధ్యన కొంచెం ఆగవలసి వచ్చింది. అప్పుడు నేను ఆ ఫ్రెండ్కి చెప్పాను, హోవార్డ్ రోర్క్ నాలాగే ఉన్నాడు, నేను కన్ఫర్మ్ చేస్తున్నా. అయితే హోవార్డ్ రోర్క్ సంబంధించిన ఒకనొక ఆబ్జెక్టివిజానికి పరాకాష్ట లాంటి క్యారెక్టర్స్ నేను చూసిన. అంటే అది అల్టిమేట్ ఏమి కాదు. ఇప్పుడు అతను ఒకనొక ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి అంత సంఘర్షణ ఉన్నది. నా లైఫ్లో అంత సంఘర్షణ లేదు. లేకపోతే అదే చెప్తున్నా, సిమిలారిటీ కోర్లో సిమిలారిటీ ఉంది. ఇప్పుడు పని గురించి అయాన్ ర్యాండ్ చెప్పే ప్రతి ఒక్కటి నాలో స్ఫురించింది. అది ఒకవేళ భూమి మీద అయాన్ ర్యాండ్ హోవార్డ్ రోర్క్ క్యారెక్టర్ ఉన్నా లేకపోతే ఇలాగే ఉండేవాడిని. బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, తన పని తాను నిరంతరం కొనసాగిస్తాడు అంతే. ఇప్పుడు మన యూట్యూబ్ ఒక పరాకష్ట. బ్లూ బుక్ రిలీజ్ అయిన తర్వాత 1 monthకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఈ రోజు వరకు నా లైఫ్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయో, మా మైత్రి వాళ్ళ ఫాదర్ మరణం దగ్గర నుంచి, మా అమ్మకి ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం దగ్గర నుంచి, ఏమైనా జరిగిండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నా ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఏం జరిగినా వీడియో చేయకుండా ఉండలేదు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అసలు ఏం జరిగిందని సినిమా ఉంటుంది, ఏదైనా జరగవచ్చు అన్న సినిమా ఉంది, దాని డైరెక్టర్ రమాకాంత్ ఉంటాడు. అతను ఒక్క విషయంలో నీకు భయపడాలబ్బా అంటాడు. ఏంటంటే నీ కన్సిస్టెన్సీ పరాకాష్ట అంటాడు. అసలు నీలాగా ఒకటి మొదలుపెట్టి ఏది ఏమైనా అలాగని వేరే వాళ్ళ ఇంపోజిషన్తో చేస్తున్నావు అది లేదు, పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావు అది లేదు, జస్ట్ నువ్వు చేయడం మీద ఉండే ఆసక్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలే అంటాడు. నేను కూడా చెప్పిన, నా జీవితంలో నాలో తప్ప నేను ఎవరిలో చూడలేదు. సో ఆ కన్సిస్టెన్సీకి సంబంధించిన ఆస్పెక్ట్ నేను ఫౌంటైన్ హెడ్ చదివినప్పుడు అనుభూతి చెందిన. ఓ నీ అమ్మ, నీకు వచ్చింది తెలుసా, కొన్ని డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన ఉన్నాయి. సరే ఇది కొంచెం బోస్టింగ్ అన్నట్టు, అంటే అయాన్ ర్యాండ్ చాలా పెద్ద ఫిలాసఫర్ అట్లేం లేదు. ఇప్పుడు ఆబ్జెక్టివిజానికి పరాకాష్ట హోవార్డ్ రోర్క్ కంటే సింప్లిఫైడ్ క్యారెక్టర్ రమణ మహర్షి. అంటే ఒకనొక పరిప్రేక్షలో అంటే ప్రపంచం వల్ల నీకు సంఘర్షణ ఉంది కదా, అసలు ప్రపంచమే తీసి పొందబెట్టిన అంతే, సంఘర్షణ లేదేం లేదు. ఇప్పుడు నేను చేసింది కూడా అంతే. అంటే ప్రపంచంలో ఒకనొక ఇప్పుడు అతను ఒక క్రాఫ్ట్ ఉంది, ఆ క్రాఫ్ట్ని ప్రపంచానికి ప్రజెంట్ చేసి అది ఉన్నట్టుగానే దాని శాంక్షన్ ఉంచుతూ దానికి రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేసిన క్యారెక్టర్ హోవార్డ్ రోర్క్. నీదర్ హీ కన్విన్స్డ్ ఎనీబడి నార్ హీ డిమీడ్ హిమ్సెల్ఫ్. కానీ అక్కడ ప్రపంచానికి తనకు మధ్యన సంఘర్షణ ఉంది. ఇప్పుడు నేనేమంటా,
అసలు ప్రపంచాన్ని వదిలేయి, నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ పో, నీకు తినడానికి ఇంత తిండి, మూలకు పడుకోవడానికి ఒక ప్లేస్ ఉందనుకో, అసలు నీ వర్క్ని గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. దానికంటూ ఒక క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా అది గుర్తింపబడుతుంది ఖచ్చితంగా. అయితే ఆ రోజుల్లో ఒక్కటి, ఇది వెరీ ఇంపార్టెంట్, టెక్నాలజీ అంత ప్రబలంగా లేదు, వాట్సాప్ లేవు, ఏమీ లేవు, కాబట్టి హీ హ్యాస్ టు ప్రజెంట్ హిస్ వర్క్ టు పీపుల్. ఇప్పుడు ఉన్న చోటని నువ్వు ప్రజెంట్ చేసి నువ్వు గమనం ఉండొచ్చు. సో ఈ జనరేషన్లో ఫౌంటైన్ హెడ్ రాస్తే వేరే ఉంటుంది కథ, ఆ జనరేషన్కి అది మోర్ అప్రాప్రియేట్. కరెక్ట్. ఇంకా కంక్లూడింగ్ కామెంట్. సో కంక్లూడింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మనిషి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది నిరంతరం చదువుకుంటూనే పోతారు, ఇంప్లిమెంటేషన్ ఉండదు, ఆచరణ ఉండదు. ఆచరణకి రానప్పుడు సమాచారమే అవుతుంది కానీ అది జ్ఞానం రాదు. జ్ఞానం అంటే విజ్డమ్, అది ఆచరించబడింది జ్ఞానం అవుతుంది. నువ్వు ఏమీ ఆచరించకుండా ఊరికే పొద్దుగూపులు పుస్తకాలు చదువుకుంటా పోతే ఇంకా అది సమాచారమేగా, ఊరికే అది మైండ్కి హెవీ, అంతే కదా. ఇప్పుడు హోవార్డ్ రోర్క్ అంటే ఒక ఆచరణాత్మకమైన జీవనశైలి, అంటే శ్రమేక జీవన సౌందర్యాన్ని నిరంతరం అనుభూతి చెందుతున్నాడు. వాడు రాళ్లే కొట్టొచ్చు, వాడు ప్యాలెస్ లో ఉండొచ్చు, వాడు కోటీశ్వరుడు. రోర్క్ ఈజ్ ఆల్వేస్ రోర్క్. అతనిలో ఏ మార్పు ఉండదు. తన పక్కన కోటీశ్వరుడు ఉన్నా తను ఎలా ఉండాలో అలా ఉంటాడు, అలాగే డొమినిక్ ఉన్నా ఎలా ఉండాలో ఉంటాడు. డొమినిక్ క్యారెక్టర్ ఉంది కానీ బట్ అది వేరే, అంటే జెండర్ మారింది కాబట్టి. నాకు చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంది డొమినిక్ క్యారెక్టర్, తర్వాత మాట్లాడదాం. అయితే కన్క్లూజన్ ఏంటంటే, రోర్క్ అండ్ ఫౌంటైన్ హెడ్, చాలా మందికి అసలు ఫౌంటైన్ హెడ్ మీనింగ్ ఏంటో నాకు తెలియదని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ప్రకారం ఫౌంటైన్ హెడ్ అంటే ఏమని అనుకుంటారు? మీనింగ్ ఫౌంటైన్ హెడ్ స్టేట్మెంట్ చెప్తా, దాన్ని నువ్వే అన్వయించి చెప్పు. మన సౌత్ ఇండియాకి హైదరాబాద్ ఫౌంటైన్ హెడ్, ఇది ఒక ఫిలసాఫికల్ స్టేట్మెంట్. సెంటర్ లో ఉంది ఫౌంటైన్ హెడ్ అంటే సెంట్రల్ కాదు, ఒక శిఖర స్థాయిలో ఉంది. రైట్. అట్లాంటి అర్థం నాకు స్ఫురించింది, చెప్పు. రైట్, నువ్వు చెప్పింది భాషలో అట్లా చెప్పు, లాజికల్ ఆన్సర్. ఇది కూడా కరెక్టే, కానీ ఫౌంటైన్ హెడ్ కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. చెప్పు అది నువ్వే. టెక్నికల్ గా ఏంటంటే, అసలు ఫౌంటైన్ హెడ్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫౌంటైన్ చూసారు కదా మనం ఆఫీసులో కానీ, ఫౌంటైన్ అంటే ఒక చిన్న చెరువు లాగుండి దాని మధ్యలో నీళ్ళు ఇలా పైకి వచ్చి మొత్తం నిండుతూ ఉంటది, అది మొత్తం ఫౌంటైన్. ఏదైతే మధ్యలో అసలు నీళ్లు వస్తున్నాయో అది హెడ్, దట్ ఈస్ ఫౌంటైన్ హెడ్. ఈ ఫౌంటైన్ అనేది జీవితం, హెడ్ అనేది ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి మధ్యలో అది సెల్ఫ్ ఇంట్రెస్ట్, స్వార్థం. అంటే మనిషికి జీవితానికి మూలం ఫౌంటైన్ హెడ్ లో ఉంది. అంటే ఫౌంటైన్ హెడ్ ఈజ్ నథింగ్, అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం ఫౌంటైన్ కి? ఆ సందులో నుంచే. ఆ సందు అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫిష్నెస్. సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఈ రెండు పదాలు ఒకటే. అయితే నేను కన్క్లూడ్ చేసేది ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా పని చేయాలి, ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టాలి సాధ్యమైనంత వరకు. వాళ్ళు ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి వచ్చేది 30,000, వాళ్ళు ట్యాక్స్ వద్దు, 30,000 అయితే 1,000 రూపాయలు ట్యాక్స్ కట్టమను. అందరూ ట్యాక్స్ కట్టినప్పుడు పేదరికం అనేది ఉండకుండా ఏదైనా సరే ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హాస్పిటలైజేషన్ వచ్చే అవకాశం ఉంది వెన్ యు ఆర్ ఎవ్రీబడి పే ట్యాక్స్. సో పని చేయాలి నిరంతరం. ఇప్పుడు ఫౌంటైన్ హెడ్ చదివారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఆ బుక్ మోస్తారు, మళ్ళీ ప్లేటో దగ్గరికి వెళ్తారు, ప్లేటో మోస్తారు, మళ్ళీ అరిస్టాటిల్ దగ్గరికి వెళ్తారు. అంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా నిరంతరం చదువుకుంటా, ఏదైనా ఆలోచనలు అనంతము. నేను దీనికి నా ఫిలాసఫీ ఒకటి, నీ ఎదురుగా 1000 పదార్థాలు ఉన్నాయి, ఇదంతా ఫిలాసఫీ థాట్స్, కానీ నీ గొంతు దిగేది ఒకటే పదార్థం, అదే ఆచరణ అంటే. కరెక్ట్. అట్లా నువ్వు 1000 ఆలోచనలు చేసినా అందులో ఏదో ఒక ఆలోచనని మాత్రమే నువ్వు ఆచరించగలుగుతావు. అంటే బాడీ 1,00,000 విషయాల్ని పట్టుకోలేదు. ఇప్పుడు 100 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్, బాడీ ఒక్క చోటుకి పోతుంది. సో నా కన్క్లూజన్ ఏంటంటే, నాకేం అర్థమైందంటే ఫౌంటైన్ హెడ్ ద్వారా చాలా విషయాలు అర్థమైనాయి. నేను చదివిన మొట్టమొదటి నవల ఇది. అసలు నేను పుస్తకాలు చదవను, నాకు అసలు అలవాటే లేదు. ఏంటో అంత నవల ఎందుకన్నారు తెలుసా? నవిలి తింటది కాబట్టి. నిజం, నాకు క్యారెక్టర్లు నన్ను చాలా రోజులు ఫాలో అయినాయి నేను చదివినప్పుడు. కళ్ళకు కూడా వచ్చినాయి కొన్ని క్యారెక్టర్స్. అంటే ఏంటి ఇంత సింప్లిస్టిక్ ఫామ్ లో ఇంత హైయెస్ట్ ఫిలాసఫీ. సింప్లిస్టిక్ అని వాడకూడదు పదం, దాని అర్థం నీకు తెలియదు. సింపుల్ ఫామ్ లో, సింప్లిస్టిక్ అంటే సిల్లీ అని అర్థం వస్తుంది. ఓకే ఓకే రైట్. సో ఇంత సింపుల్ గా ఎట్లా చెప్పారు అసలు? మన కోసం దించింది ఆమె, ఎక్కడో హైయెస్ట్ గా ఉండే వాటిని సింపుల్ గా క్యారెక్టర్స్ ద్వారా తింపి చెప్పింది అనమాట. అది ఒక ఆధ్యాత్మికతకు సంబంధించిన రహస్యాన్ని కథల్లో చెప్పినట్టు ఆ క్యారెక్టర్స్ లో విషయం చేసి వాటికి హోవార్డ్ రోర్కి లింక్ పెట్టింది అన్నట్టు. ఆ రెండింటి మధ్యన కాంట్రాస్ట్ లో ఇది ఎలివేషన్ వస్తుంది క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకటి,
హోవార్డ్ రోర్క్ అండ్ అయాన్ ర్యాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ పుస్తకం సినిమా కూడా వచ్చింది. 3 hours ఉంటుంది, కానీ పుస్తకం అంతా కిక్ ఉండదు. ఇక్కడ చాలా ఎలిమినేట్ చేయవలసి వచ్చింది. నిజానికి అది వెబ్ సిరీస్ తీస్తే అదిరిపోతుంది అసలు. ఎవరో ఒకరు ఖచ్చితంగా తీస్తారు. నేను చెప్పినందుకు కాదు, ఎవరెవరు ఆలోచిస్తూ ఉండవచ్చు. బట్ అయాన్ ర్యాండ్ అండ్ కంపెనీ దానికి కాపీరైట్ ఇష్యూ ఇచ్చి, ఎందుకంటే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ కాపీరైట్స్. అంటే అయాన్ ర్యాండ్ ప్రపంచంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది అట్లా. సో నా కన్క్లూజన్ ఏంటంటే ఫౌంటైన్ హెడ్ ద్వారా మనిషి దేనికి పనికిరాడో తెలియాలి ఫస్ట్. ప్రతి దాంట్లో ఏలు పెట్టు, ప్రతి దాంట్లో పెట్టు. ఎందుకంటే నువ్వు దేనికి పనికిరాడో తెలియాలంటే నాకు కూడా గుర్తొస్తుంది. ఊర్లో ఉన్నప్పుడు అందరు అనేవాళ్ళు ఏదైనా చెయ్యి ఏదైనా బతుకు ఉద్యోగం చేయి, అది చేయి. నేను రకరకాలుగా వాదించి నాకు అర్థమైంది వీళ్ళందరూ నా మంచిగా కోరుకుంటున్నారు. వీళ్ళందరూ నా శత్రువులు కాదే. నేను ఫస్ట్ శత్రువులు అనుకున్నా. ఏంది మీరు నాకు చెప్పింది అరుస్తున్న. ఓ రోజు నాకు రియలైజేషన్ వచ్చింది. పతంగ ఎగిరిస్తుంటే వచ్చి అందరినీ ఉన్నప్పుడు కూర్చొని ఉయ్యాలొగుతూ చెప్పాను, మీరు చెప్పింది కరెక్టు. నాకు విషయం అర్థమైంది ఈరోజు. ఏమర్థమైంది అంటే పని గురించి. ఏమర్థమైంది, నాకు ఎలా జీవించాలో తెలియదు, కానీ మీలాగా జీవించొద్దని తెలుస్తుంది. ఇది నా ఫస్ట్ రియలైజేషన్. నాకేం పని చేయాలో తెలియదు, కానీ మీరు చేసే ఏ పని నేను చేయ, ఇది క్లియర్. నేను ఎగ్జాక్ట్లీ చేసినది. మా ఊర్లో మా కుటుంబంలో ఆర్టిస్ట్ అనేవాడు లేడు. ఇప్పుడు ఒకవేళ సక్సెస్ అనేది చెప్పుకోవాలిస్తే డైసన్ ఊరికి వినేవాళ్ళు కూడా సరదాగానే వినండి. మా ఇంట్లో మొదట ఇంగ్లీష్ పుస్తకం రాసింది నేను, తెలుగు పుస్తకం రాసింది నేను, విదేశాలకు పోయింది నేను, మొట్టమొదట షిక్క వేసుకున్నది నేను, గడ్డానికి ముడేసింది నేను, మొట్టమొదట బైక్ కొన్నది నేను, తర్వాత సెల్ఫ్ పబ్లిష్ చేసింది నేను. సో అట్లా ఎన్నో ఫస్ట్లు చేసిన నేను మా ఇంట్లో. అసలు మా ఇంట్లో అవి తెలియదు. మొట్టమొదటి ఎగ్జిబిషన్ చేసింది నేను, శాండ్ ఆర్ట్ ప్రదర్శన చేసింది నేను, తర్వాత పెద్ద పెద్ద వేదికల మీద ప్రసంగాలు ఇచ్చింది నేను మా ఇంట్లో. హైదరాబాద్ నేనే, ఇండియాలో కూడా ఎర్లీ చాలా మంది చేశారు, కానీ వాళ్ళ పర్పస్ వేరే. నేను దాన్ని సేమ్ అయాన్ ర్యాండ్ చేసినట్టు నేను ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరిని అడుక్కోలేదు. నేను పని చేసుకుంటూ పోయినా అట్లా నాకు పని వచ్చింది తప్ప, అట్లా నాకు కాంటాక్ట్ దొరికేది తప్ప, నేను ఇంతవరకు నా విజిటింగ్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు. అరే టైసన్ ఎన్నో ఈవెంట్స్ పోయినా ఒక్కరికన్నా నెంబర్ ఇస్తాం మనం, ఏనాడు ఇవ్వలేదు. ఒకటే వర్క్ స్పీక్స్. నువ్వు వర్క్ చేసినాక కూడా దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్, ఆ శాండ్ ఆర్ట్ నేను చేస్తే అయిపోయింది, నీకు నువ్వే మర్డర్ చేసుకుంటున్నావు. పెయింటింగ్ చేసినాక పుస్తకం రాసినాక చెప్పకు, నీ పని అయిపోయింది. ఇంకా నువ్వు చెప్పకూడదని అవి రాసింది, చెప్పకూడదని వేసింది బొమ్మ. నువ్వు మంచిగా తయారై నిలబడు, అడిగావా బాగుందని అయిపోయింది, నీకు నీవే దెబ్బేసుకున్నావు. అంటే నీకు అసలు జడ్జిమెంటే లేదు నీ పట్ల. ఎన్నో విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటే జీవితకాలం సరిపోదు. సో అయాన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఇట్లాగే అయాన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ లాగానే ఇట్లాంటి ఒక ఫిలసాఫికల్ ట్రిటైజ్ ఉంది, దాన్ని ఓషో చాలా లైక్ చేసేవాడు. అది దోస్తోయెవ్స్కీ రాసిన బ్రదర్స్ కర్మజోవ్. అది కూడా డిస్కషన్ బిట్వీన్ కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్. అది వాల్యూమ్స్ ఉంటుంది. సేమ్ అయాన్ ర్యాండ్ ఎట్లయితే ఒక ఫిలసాఫికల్ ఎలివేషన్ ని క్యారెక్టర్స్ తో చెప్పించిందో ఒక నవల లాగా, బట్ ఇన్ ద కోర్ లో ఫిలాసఫీ ఉంది, ఒకనొక తత్వం ఉంది. ఆబ్జెక్టివిజం కావచ్చు, ఐడియలిజం కావచ్చు. అట్లా దోస్తోయెవ్స్కీ క్యారెక్టర్స్ ఆ 5 అన్నదమ్ముల మధ్యన ఒక చిన్న చర్చ జరుగుతుంది అన్నట్టు. ఈ 5 రకాల మానసిక స్థితుల్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ మధ్యన జరిగిన ఒక ఫిలసాఫికల్ చర్నింగ్ అన్నట్టు ఆ పుస్తకం. పిచ్చెక్కిపోతుంది అసలు. కాదు, దోస్తోయెవ్స్కీ అట్లా. ఇంకా అంతే. నా కన్క్లూజన్ ఏంటంటే మనం ఫార్మోస్ట్ థింగ్ పుట్టిన దగ్గర నుంచి ఈవెన్ ద స్కూల్ డేస్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నువ్వు దేనికి పనికిరావు అనే విషయం నీకు ఎప్పుడైతే స్పష్టత వస్తుందో నీ చుట్టూ పనికొచ్చేదే ఉంటుంది. అంతే, కరెక్ట్ చెప్పిండి. అసలు ఇది తెలుసుకోవాలి, ఇదే రియలైజేషన్ అంటే. అంటే ఏ పని చేయలేవో తెలుసుకో, ద్వారా చేయాల్సింది తెలుస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది దగ్గరికి, అర్థమైపోద్ది అది. ఇప్పుడు అక్కడ ఇది ఎట్లా క్లారిటీ వచ్చిందంటే పీటర్ గీటింగ్ రాస్తా ఉంటాడు, తలుపులు వేసుకుంటాడు, మూసుకుంటాడు, ఎవరు రావద్దు, శాండ్విచ్ ఒకటి పంపించాడు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అంటాడు, విషయమే లేదు లోపల. చాట్ తీసుకొని రాస్తా ఉంటాడు, 4-5 పెన్ ఆడ పడేస్తాడు, చూస్తా తనకి అయిన రెండు రాస్తుంది. అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం పీటర్ కీటింగ్ అర్థమైంది తాను ఏం చెయ్యలేడు అని. ఎక్కడికి వెళ్తాడు, ఒక చిన్న మా ఊరతను అడిగాడు, అన్న నాకు ఉద్యోగం కావాలి, సిటీలో కలిశాడు. నేను ఏం అడగలేదు, ఒకసారికి ఫోన్ చేశాను, సార్ ఒక అబ్బాయిని తీసుకొస్తాను, ఉద్యోగం కావాలంట. సరే తీసుకురా అమ్మా అన్నాడు. యూసుఫ్గూడలో తీసుకెళ్ళా. 1 నిమిషం మీటింగ్ జరిగింది. రాగానే నమస్తే సార్, నమస్తే, ఏం చేస్తావమ్మా నువ్వు అంటే, ఏదన్నా చేస్తా సార్ అన్నాడు. నువ్వు పనికిరావమ్మా నాకన్నా.
కాంత్ మళ్ళీ కలుద్దాం వెళ్ళిపోయాడు అంతే. అదేంది ఏదైనా చేస్తా అంటే ఎట్లా పిచ్చి నా కొడుకు ఏదన్నా చేస్తా అంటే నువ్వు ఏ చక్కగా చేయవని, నువ్వు ఏం చేస్తావు ఒక్కటి చెప్పు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసుకెళ్ళా 1 month తర్వాత డ్రైవింగ్ చేస్తా అని చెప్పు, లేదా నీకు వంట కూడా వంట చేస్తా అని చెప్పు, 2 చేస్తా అని చెప్పకు. వాడు చాలా తర్జన భర్జన పడి డ్రైవింగ్గా వంట ఉంటే ఆఫీసులో ఉండొచ్చు ఇక్కడ బాస్ అదే వాడు ఇంకా ఉద్యోగం రాలేదు. విపరీతంగా ఆలోచించి డ్రైవింగ్ చేస్తా అన్నాడు. ఏమైనా మళ్ళీ వచ్చావు అన్నీ చేస్తా అంటే వచ్చింది అట్లా చేయనే లేదు సార్, నేను అప్పుడు అట్లా ఊరికి అట్లా చెప్పాను. ఆల్రెడీ ఇచ్చేసిన ఇచ్చిన అడుగు టైసన్. దేవుడి విషయంలో అబద్ధం ఆడతారు ఎవరన్నా, పాపం తాగదు. అదేంటి మళ్ళీ తీసుకెళ్తే సార్ మళ్ళా కొత్త అవగాహనతో వచ్చి అడగండి ప్రశ్న, ఏం చేస్తామంటే డ్రైవింగ్ ఒక్కటే వస్తుంది ఒక్కటే చేస్తా అన్నాడు. అయితే రేపు రాపు అన్నాడు అంతే. వస్తుంది నువ్వు భలే ఉన్నావు వస్తుంది, నేను కూడా చూసినా డ్రైవ్ చేయడం. ఆ తర్వాత అది ఉద్యోగం చేసాడా కొనసాగించాడని చెప్పాను. సార్ ఇక్కడతో ఏదైనా ఉంటే మీరిద్దరే తేల్చుకోండి, అతను తప్పు చేసినా ఏం చేసినా మీరు అతనితో, నేను మధ్యవర్తిని కాదు, నేను ఓన్లీ పరిచయం చేశాను. అరే నువ్వు కూడా ఏ సమస్య వచ్చినా సార్తో మాట్లాడుకో, నన్ను మధ్యలో ఎక్కి ఎక్కువ, తద్వారా నేను మీ నుంచి ఫ్రీ అయిపోతున్నా, టాటా బాయ్ బాయ్ అని చెప్పి వచ్చేసిన ఇప్పటివరకు నాకు తెలియదు. సో ఏదైనా అయాన్ ర్యాండ్ ఒక ఫిలసాఫికల్ ఒక ఎక్సలెన్స్. నేను చదివిన తెలుగులోనే సార్, ఈ ఫౌంటైన్ హెడ్ బుక్ తెలుగులోనే చదివా. వెంకటేశ్వరరావు, డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు కదా. అవును, ఈవెన్ ఫౌంటైన్ హెడ్ ఉంటుంది, పేరు ఫౌంటైన్ హెడ్ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఫౌంటైన్ హెడ్ తర్వాత అయాన్ ర్యాండ్ రాసిన అట్లాస్ టెక్స్ట్ కూడా ఆయన్నే ట్రాన్స్లేట్ చేశారు. అది 1650 పేజీలు ఉంటుంది. నేను అనుకుంటాం కానీ రోజు 40 చదివితే 40 రోజులు అయిపోతుంది. పుస్తకం చదవడం ఈజీ, మనం కన్సిస్టెన్సీ లేక అయిపోదు. కానీ మీరు రోజు ఒక 10 పేజీలు చదివారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న పుస్తకాలు 3 రోజులకి 4 రోజులకు ఒక బుక్ అయిపోతుంది, 100 పేజీల లోపటివి. అట్లా మీకు మెల్లమెల్లగా చదివే సామర్థ్యం పెరుగుతుంది. రోజుకి 30-40 పేజీలు. ఇప్పుడు నేను తెలుగు అనుకో ఒక 150 పేజెస్ చదువుతా ఎవ్రీడే, అంటే నా స్థాయి. ఇంగ్లీష్ అనుకో 50 పేజీలు నా రేంజ్. అట్లా ఒక పుస్తకం ఇస్తే మ్యాక్సిమం 2 daysలో పుస్తకం అయిపోగొట్టేస్తా. తర్వాత మనం బాగా చదవడం వల్ల తెలుస్తుంది, ఈడు చెత్త నింపాడా పుస్తకంలో, అవసరమైన విషయాలు నింపాడా, 2-3 స్టేట్మెంట్స్ చూసి చెప్పేయచ్చు వాడి బుర్ర ఎటువంటిదో. తద్వారా అన్ని పుస్తకాలు చదవక్కర్లే, కొన్ని నాకి పక్కన పెట్టేయడమే అట్లా. సో అది చాలా ఎలాబొరేటివ్ డిస్కషన్. నీ యొక్క క్యారెక్టర్ యొక్క అనాలిసిస్ నాకు తెలిసి ఇంటర్నెట్ చరిత్రలో మొదటిసారి ఇది. ఇంత అద్భుతంగా ఎవరు చేయలేదు, నేనైతే చూడలేదు. సో అట్లాగే రవి, నీ ఛానల్ పేరేంది? రాకింగ్ రవి. రాకింగ్ రవి దాంట్లో మంచి పుస్తకాలని చేస్తున్నాడు కన్సిస్టెంట్గా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే పని చేసేవాడు దాన్ని మనం గుర్తించాలి. అది ఎట్లా ఉంటుంది తర్వాత చూసిన తర్వాత మీకు నచ్చితే కొనసాగించండి, లేకపోతే అది మీ చాయిస్. కానీ వన్ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ అంతే. ఇది ఎంకరేజ్మెంట్ కాదు, ఏమి కాదు, అప్రిషియేటింగ్ ఈచ్ అదర్స్ వర్క్. ఒక కో ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన ఒక డైమెన్షన్ అంతే. సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి అందరిలో ఒక హోవాడు రోరుకున్నాడు అంటే ఏంది, తన పని తాను చేసుకుని పిచ్చోడు అంతేవాడు అంతే. పుస్తకం ఎప్పుడు కూడా మనలో ఉన్నదాన్నే ఒకసారి మనం గుర్తొచ్చేలా చేస్తుంది. అది చాలా ప్రొఫౌండ్. నేను కూడా నా జీవితంలో మనం వీలైతే మనం ఒక నెక్స్ట్ సినిమా చేసినప్పుడు నిన్ను తీసుకుంటా, అంటే మంచి డిస్కషన్ చేసేటోడు ఉండాలంటే, పుల్లలు పెట్టేటోడు, దానికి ట్విస్ట్ ఇచ్చేటోడు. ఇప్పుడు హీరో 3వ సీన్లో చచ్చిపోతాడు అంతే అని చెప్పేటోడు ఉన్నప్పుడు, ఆ చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తామని ఆలోచించి ఒక డైమండ్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే అన్ని పాచింతకి అప్పచేడు కథలే వస్తాయి. రైట్ డిస్కషన్ చేస్తూ అయన్ ర్యాండ్ గారు ఒక ఆడమనిషి అయి ఉండి అప్పుడున్న ఆ సిస్టమ్ మీద అంత ధైర్యంగా రాసిందంటే అసలు, అంటే ఆడమనిషి అయింది కానీ ఆ ఉన్నది హాలీవుడ్ లో, అంటే తనున్న సిచ్యువేషన్ ఇంత స్వేచ్ఛగా లేవు అమెరికాలో. ఇప్పుడున్న పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. ఓకే, ఏదైనా ఆడ వ్యక్తుల్లో ఫస్ట్ ఫిలాసఫర్. అబ్సల్యూట్లీ. ఒక చిన్న వైలిన్ వాయిస్తా, అయన్ ర్యాండ్ ట్రిబ్యూట్. యా, అంటే ఒక మంచి పుస్తకం రాసింది కాబట్టి అయన్ ర్యాండ్ నేను ముద్దుగా ఆంట్ రాండ్ అని పిలుస్తాను. అవునా, ఎందుకట్లా? అత్తమ్మ. ఇది వెస్టర్న్ స్టైల్ వాయిద్దాం.
మళ్ళీ ఒక మంచి పుస్తకం, నువ్వు ఏ పుస్తకం చదివినా నెలకు ఒకసారైనా పర్లేదు, ప్రస్తుతానికైతే ఏం చదివితే తెలుగు అర్థం కాదు వీళ్ళకి, చదివితే ఓకే తప్పకుండా నీ జ్ఞానాన్ని ఇట్లా షేర్ చేయి. ఇది 10 మంది చూసినా వాళ్ళకి పుస్తకం చదివేంత ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్స్ చూస్తే తెలుస్తుంది ఎంత క్లియర్ డివిజన్ ఉంది. అసలు ఒకడు నయవంచన చేసేవాడు, ఒకడు ఆత్మవంచన చేసుకునేవాడు, అంటే రకరకాలు ఉన్నారు సమాజంలో. మహాభారతంలో దీని తాత క్యారెక్టర్స్ ఉన్నారు అనుకోదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, మన మహాభారతం అన్నా కూడా చాలా మంది తిడతా ఉంటారు మామూలుగా, ఇవన్నీ మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారని. అయితే చిన్న ఇక్కడ డిస్టింక్షన్ ఏంటంటే, హీరో వచ్చాడు, ట్రైన్లో వచ్చాడు, ఫస్ట్ దిగిన తర్వాత ట్రైన్ సైరన్ వినపడింది, ఇంటికి వచ్చాడు, అమ్మ తలుపు తీసింది, హారతి ఇచ్చింది, తర్వాత చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చింది, ఈ లోపల నాన్నకి ఏదో యాక్సిడెంట్ అయింది, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆ యాక్సిడెంట్ ఆ ఊర్లో ఉన్న నాన్న అపోనెంట్ చేశాడు, ఆ అపోనెంట్ మీద వీడు గొడ్డలు పట్టుకొని వెళ్ళాడు, వాడిని నరికాడు, పోలీసులు వచ్చారు, తీసిపోయారు, అక్కడ ఇంటర్వ్యూలు పడింది. ఇదంతా ఒక అప్లికేషన్ లెవెల్లో చెప్పుకుంటూ వస్తారు వెస్ట్రన్ ఫిలాసఫీ. మన వాళ్ళు ఏంటంటే టక్ మన స్థిత ప్రజ్ఞత అంటారు. అందుకే ఎప్పుడైనా ముందు వెస్ట్రన్ బుక్స్ చదివి తర్వాత మనకి చదవాలి, లాజిక్ మనకు అర్థమైంది. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా డ్రామా ద్వారా ఇన్వాల్వ్ ఎక్కువ అవుతాడు, ఏమో రైట్, డ్రామా ద్వారా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పినంత లోతైన భావం ప్రపంచంలో ఎవరు చెప్పలా. కానీ అక్కడ ఒక డ్రామా ఉండదు, సింపుల్గా పాయింట్కి వచ్చేస్తాడు. నీకు పాయింట్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఎలా ఉందంటే నువ్వు చెప్పింది ఎవరెస్ట్ మీదకి ఎక్కి రా అని చెప్తా అన్నట్టు ఉంటుందా. అట్లా ఏంటంటే ముందు వచ్చేసి అది అవునవును, అదంతా యాక్చువల్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఎంతమందిని పిలిచిన ఒక్కడు రాలేదు, చెప్పలేదు. వెస్టర్న్ ఫిలాసఫర్స్ చాలా బాగా అప్లికేషన్ బాగుంటది. ప్రపంచపు పోకడ చాలా ఉంటది వెస్టర్న్ ఫిలాసఫీ. అవును, మన ఇండియన్ ఫిలాసఫీలో ప్రపంచాన్ని అవసరం లేదు, ఎంత మాయా అనే స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్, దాంతో బంధం ఉన్న వాడికి ఇది అర్థమయ్యే అవకాశం లేదు. అందుకే ఫస్ట్ ప్రాక్టికల్ నుంచి ఇటు రావాలి. అప్పుడు బాగుంది, చాలా బాగుంది. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న పేషెన్స్కి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా రవి అండ్ రీసా రసోవైసా.